చూడండమ్మా. రావట్లేదంట. ఓకే ఓకే ఓకే. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఓకే, సో నిన్న ఏం చూసాము? ఇండియా 16లో మనం లాస్ట్గా రీప్లేస్మెంట్ గురించి చూసాం కదా. సో దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే, నిన్న ఎవరో డౌట్ అడిగారు కదా. సో ఏంటది గుర్తుందా మీకు? గుర్తుందా? ఆన్లైన్లో ఎవరో డౌట్ అడిగారు. ఏంటి సార్ అది? ఏంటది డౌట్? ఏంటి? ఓల్డ్ కాంపనెంట్ పైన డెప్రిషియేషన్ మనం నిన్న చార్జ్ చేసినట్టు చూపించాం. మీకు గుర్తుందా? నిన్న క్వశ్చన్ ఒకసారి మీరు ఓపెన్ చేస్తే దాన్ని రిఫరెన్స్ తీసుకొని చెప్తున్నా. సో స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఓకేనా? సరే, నిన్న ఏం చేసామంటే ప్రాబ్లం మీరు ఒకసారి చూసుంటే 2019లో 425 డెప్రిషియేషన్ ఛార్జ్ చేసాం. 400 ఏమో ఎయిర్ క్రాఫ్ట్ది, 25 ఏమో ఓవరాలింగ్ ఎక్స్పెన్సెస్ది. అంతేనా? అంతేనమ్మా. సో అయితే ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లోకి వచ్చేవాడికి మనం అడిషనల్గా మనకి ఈ రీప్లేస్మెంట్ జరిగింది, ఐ మీన్ మేజర్ రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్ కాస్ట్ సంబంధించి డెప్రిషియేషన్ ఎంత వచ్చిందమ్మా? అది 15 వచ్చింది. 15 ప్లస్ దాంతోపాటు ఈ 425 తీసుకున్నాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఈ డౌట్ ఏంటంటే, అంటే డౌట్ చాలామంది ఫస్ట్ అర్థం కాదు. ఈ 425లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఓవరాల్ ఎక్స్పెన్సెస్ రెండు ఉన్నాయి. మరి ఎయిర్ క్రాఫ్ట్లో ఓల్డ్ కాంపనెంట్ మనం తీసేస్తున్నాం కదా. మరి తీసేసినప్పుడు 425 డెప్రిషియేషన్ వస్తుందా, ఎందుకు వస్తుంది అనేది డౌట్. అంతేనా కాదు? అంతేనా కాదు? సో దానికి రిలేటెడ్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఇక్కడ కనుక చూస్తే చూడండి, డౌట్ అర్థమైందా? ఓల్డ్ కాంపనెంట్ వెళ్ళిపోయింది, న్యూ కాంపనెంట్ రీప్లేస్ చేసాం, కానీ డెప్రిషియేషన్ ఛార్జ్ చేసినప్పుడు మాత్రం 425 ఫుల్ డిప్రిషియేషన్ ఛార్జ్ చేసాం. అంటే అందులో ఏం ఇంక్లూడ్ అయి ఉంది? ఆ 425లో ఏం ఇంక్లూడ్ అయి ఉంది? ఓల్డ్ కాంపోనెంట్ యొక్క డెప్రిషియేషన్ కూడా ఇంక్లూడ్ అయినట్ట కదా. ఎందుకని? 425లో 400 ఏమో ఎయిర్ క్రాఫ్ట్, 25 ఓవరాలింగ్ ఎక్స్పెన్సెస్. దీని పక్కన పడేయండి. ఈ 400లో ఎయిర్ క్రాఫ్ట్ యొక్క 400లో ఓల్డ్ కాంపోనెంట్ కూడా ఇంక్లూడ్ అయినట్టే కదా. ఓల్డ్ కాంపోనెంట్ కూడా ఇంక్లూడ్ అయినట్టే కదమ్మా, అవునా కదా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ ఓల్డ్ కాంపోనెంట్ యొక్క డెప్రిషియేషన్ మనం ఎలా ఎలిమినేట్ చేయాలి, దానికి రిక్వైర్మెంట్స్ ఏంటో మాట్లాడదాం. నిన్న మనకు లేట్ అయిపోయింది కదా. ఓకే, సో దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటంటే సింపుల్ సార్, సింపుల్ యూజ్ యువర్ కామన్ సెన్స్. జస్ట్ ఇప్పుడు మనకేంటి, ఆ ఓల్డ్ కాంపోనెంట్లో ఉన్నటువంటి డెప్రిషియేషన్ మనం ఎలిమినేట్ చేయాలి అంటే మనకేం కావాలి? ఫస్ట్ మనం కామన్ సెన్స్ యూజ్ చేయాలి అంతే. అంటే ఏంటి? సపోజ్ ఎగ్జాంపుల్ ఇయర్ 1 టోటల్ 15 ఇయర్స్ అన్నాడు. టోటల్ లైఫ్ ఎంత? 15 ఇయర్స్. 5 ఇయర్స్ ఆల్రెడీ యూజ్ చేసేసారు, అయిపోయింది. 5 ఇయర్స్ తర్వాతే కదా రీప్లేస్ చేసింది. సో 5 ఇయర్స్ అయిపోయింది, ఇంకా పెండింగ్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయమ్మా? 10 ఇయర్స్ ఉంది. అంతేనా? క్వశ్చన్ గుర్తెచ్చుకోండి, లేదంటే క్వశ్చన్ వదిలేండి, ఎగ్జాంపుల్ చూడండి. టోటల్ లైఫ్ వచ్చి 15 ఇయర్స్.
టోటల్ లైఫ్ వచ్చి 15 ఇయర్స్. 5 ఇయర్స్ మీరు యూస్ చేశారు, 5 ఇయర్స్ మీరు యూస్ చేశారు. సో యూస్ చేసే వరకు అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఇయర్స్ ఉందమ్మా? 10 ఇయర్స్. అంటే మీకు ఇప్పుడు ఏం తెలియాలి అంటే ఆ ఓల్డ్ కాంపనెంట్ సంబంధించి రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ తెలియాలి ఫస్ట్ మీకు. దానిపైన డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి అంటే దాని యొక్క రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ తెలియాలి. అవునా కదా? అవునా కదా? ఎస్. యాక్చువల్లీ మనం ఎయిర్ క్రాఫ్ట్ కొన్నప్పుడు దానిలో ఉన్న పార్ట్ కూడా జనరల్గా ఏమనుకుంటాం, ఇప్పుడు పార్ట్కి ఒక లైఫ్, రిమైనింగ్ మొత్తానికి ఒక లైఫ్ ఉండదు కదా. ఓవరాల్ ఎయిర్ క్రాఫ్ట్కి 15 ఇయర్స్. కాకపోతే ఒకటి హెవీ యూస్ చేయడం వల్ల సంథింగ్ ఏమైంది, రీప్లేస్ చేయాల్సి వచ్చింది. అంతేనే కదా? అంటే నార్మల్గా చెప్పాలి అంటే ఆ పార్ట్కి కూడా 15 ఇయర్స్, 5 ఇయర్స్ యూస్ చేసాం. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఇయర్స్ ఉందమ్మా? 10 ఇయర్స్ ఉన్నట్టు. అవునా కదా? 10 ఇయర్స్ ఉన్నట్టే కదా? అంతేనా? 10 ఇయర్స్ ఉన్నట్టే కదా? ఓకే. అయితే ఇప్పుడు నాకేం కావాలంటే మరి నేను ఈ 10 ఇయర్స్ సంబంధించి డిప్రిషియేషన్ కూడా ఏం చేసి ఉంటా, ఆ 400 ఉంది కదా, 400 డిప్రిషియేషన్ ఏంటమ్మా? అది ఓవరాల్గా ఓల్డ్ కాంపనెంట్ కూడా ఇంక్లూడ్ అయింది అందులో. ఇప్పుడు దాని యొక్క డిప్రిషియేషన్ నేను ఎలిమినేట్ చేయాలి అంటే నాకేం కావాలి సార్ అంటే ఏం కావాలండి, ఏం కావాలి? దాని యొక్క క్యారీయింగ్ అమౌంట్ కావాలి. ఏ రోజున? ఈ రోజున 50 ఎండింగ్ దాని యొక్క క్యారీయింగ్ అమౌంట్ ఎంత ఉంది? బుక్ వాల్యూ. క్యారీయింగ్ అమౌంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ కొనుంటారు కదా ఎయిర్ క్రాఫ్ట్, ఇయర్ 1 స్టార్టింగ్లో కొన్నారు, 5 ఇయర్స్ యూస్ చేశారు, మరి ఆ 5 ఇయర్స్ డిప్రిషియేషన్ మైనస్ చేయంగా దాని యొక్క ఏంటిది, దాని యొక్క ఏం కావాలి మనకి? క్యారీయింగ్ అమౌంట్ కావాలి. అంతేనా కదా? సో కాస్ట్ మైనస్ డెప్రిషియేషన్ మనకి ఏమొస్తుంది? క్యారీయింగ్ అమౌంట్. ఎప్పుడు కావాలి మీకు? 5th ఇయర్ ఎండింగ్ మీకు దాని యొక్క క్యారీయింగ్ అమౌంట్ కావాలి. అది తెలిసింది అనుకోండి, ఏం చేద్దాం? సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 100 అనుకోండి కాస్ట్, ఎగ్జాంపుల్కి నార్మల్ ఎగ్జాంపుల్. ఒక 70 డిప్రిషియేషన్ అనుకుందాం, 30 డిప్రిషియేషన్ అనుకుందాం. 30 ఓకే, 40 తీసుకున్నాం. 40 ఇస్ ద డెప్రిషియేషన్. 60 ఏమవుద్ది? క్యారీయింగ్ అమౌంట్. ఇప్పుడు నేను దానిలో డెప్రిషియేషన్ మైనస్ చేయాలి అంటే ఎలిమినేట్ చేయాలి కదా మరి ఓల్డ్ కాంపనెంట్ది. సో రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఎంతమ్మా? టోటల్ 15 ఇయర్స్ అనుకున్నా, 5 ఇయర్స్ అయిపోయింది, ఇంకెన్ని ఇయర్స్ ఉంది? ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఇయర్స్ ఉందమ్మా? 10 ఇయర్స్. సో 10 ఇయర్స్కి మీరు డెప్రిషియేషన్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి ఆ డెప్రిషియేషన్ పోర్షన్ని టోటల్ డిప్రిషియేషన్ నుంచి మైనస్ చేయండి. ఎంత వద్దమ్మా? అవునా కదా? సరే, ఇంకొకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకొకసారి చెప్తా, వెరీ క్లియర్ ఎగ్జాంపుల్. దీని మీద ఇంకో ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేయాలి సిఏ ఫైనల్ లెవెల్లో. ఓకే చూడండి, సేమ్ మన క్వశ్చన్ లేదంటే అది చెప్తాను. ఇప్పుడు చూడండి, $400 అనేది ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి డెప్రిషియేషన్, కరెక్టా? నేను క్వశ్చన్ చెక్ చేసుకోండి. 4 క్రాఫ్ట్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి, ఓవరాల్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి డెప్రిషియేషన్. 25 అనేది ఓవరాల్ ఎక్స్పెన్సెస్ సంబంధించి డెప్రిషియేషన్. అంతేనా? ఓకే. 15 అనేది ఏంటిది? 15 డెప్రిషియేషన్ ఏంటమ్మా? రీప్లేస్మెంట్ కాస్ట్ అండ్ మేజర్ రిపేర్స్ ఉంది కదా, దానికి సంబంధించి డెప్రిషియేషన్. అంతేనా కదా? ఒకసారి చెక్ చేసుకోండి మీరు. చూడండి డెప్రిషియేషన్ 15 ఏంటిదమ్మా? డిప్రిషియేషన్ ఆన్ మేజర్ రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత? 15 డిప్రిషియేషన్ ఎలా వచ్చిందో చూసాం ఆల్రెడీ నిన్న. 78 రెండు కలిపితే 150, 150 డివైడెడ్ బై 10. అంతేనా కదా? ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడే మీకు ఆన్సర్ వచ్చేయాలి యాక్చువల్గా. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఓల్డ్ కాంపోనెంట్ డీ రికగ్నైజ్ అని చెప్పి రాసి ఎంత డీ రికగ్నైజ్ చేశారమ్మా మీరు? 30 డీ రికగ్నైజ్ చేశారు. 30 డీ రికగ్నైజ్ చేశారు. అవునా కదా? అంతనగా చేసింది. సో ఇప్పుడు ఏంటంటే మనకేం కావాలంటే దాని యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత ఇచ్చాడమ్మా ఆల్రెడీ?
30 ఈజ్ ద క్యారింగ్ అమౌంట్. ఎస్ ఎగ్జాక్ట్లీ 30 అని వాడు ఇచ్చింది క్యారింగ్ అమౌంట్. అంటే ఎప్పుడు క్యారింగ్ అమౌంట్ అది? అట్ ద ఎండ్ ఆఫ్ ద 5th ఇయర్. 5th ఇయర్ అయిపోయిన తర్వాత దాని యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంతంటండి 30 రూపీస్ ఇచ్చాడు. మరి మనకి నిన్న మనం మాట్లాడినప్పుడు దాని యొక్క ఎగ్జాక్ట్ లైఫ్ మనకి తెలియజేస్తారని చెప్పేసి అనుకున్నాం, అవునా కదా? ఎగ్జాక్ట్ లైఫ్. కానీ ఇక్కడ మన ఎగ్జామ్షన్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఎగ్జామ్షన్ అంటే నథింగ్ బట్ టోటల్ 15 ఇయర్స్లో 5 ఇయర్స్ అయిపోయింది కదా. సో రిమైనింగ్ 10 ఇయర్స్ ఉంది కదమ్మా, రిమైనింగ్ 10 ఇయర్స్ ఉంది కదా, ఉందా లేదా? సో 5th ఇయర్ ఎండింగ్ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ యొక్క కాంపోనెంట్ ఏం చేస్తాం, ఎలిమినేట్ చేస్తాం. ఓల్డ్ కాంపోనెంట్ ఎలిమినేట్ చేసి న్యూ కాంపోనెంట్ తీసుకొస్తున్నాం, అవునా కదా? సో ఓల్డ్ కాంపోనెంట్ ఎలిమినేట్ చేస్తున్న టైంకి దాని యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత ఉందమ్మా? 30 రూపీస్. సారీ 30 lakhs. జస్ట్ వెయిట్. ఓకే 30 ఉంది, అవునా కదా? సో దీని యొక్క రిమైనింగ్ లైఫ్ యూస్ఫుల్ లైఫ్ ఎంత ఉంది ఇప్పుడు? 10 ఇయర్స్ ఉంది. సో అప్పుడు దానిపైన డిప్రిషియేషన్ ఎంత అవుతుంది చెప్పండి? 30 ఏమో క్యారింగ్ అమౌంట్, లైఫ్ ఏమో 10. 3 is the 3 lakhs అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. 3 is ఏంటమ్మా? డెప్రిషియేషన్ ఆన్ దట్ ఓల్డ్ కాంపోనెంట్. అంటే ఈ డిప్రిషియేషన్ మనం ఏం చేయాల్సి ఉంటుంది ఎగ్జాక్ట్గా అయితే? ఏం చేయాలి? ఈ డిప్రిషియేషన్ మనం ఏం చేయాలి? యాక్చువల్గా మనం 425 తీసుకున్నాం కదా, అంటే ఇందులో ఏం ఇంక్లూడ్ అయి ఉంది? ఈ 3 కూడా ఇంక్లూడ్ అయి ఉంది, అంతేనే కదా? ఆ 3 కూడా ఇంక్లూడ్ అయి ఉన్నట్టే కదమ్మా. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఆ 425 నుంచి మీరు ఏం చేస్తారంటే ఈ 3ని మైనస్ చేయండి. 3ని మైనస్ చేసినప్పుడు ఏమవుద్దమ్మా? 422 అవుతుంది, అంతేనే కదా? సో ఒక్కసారి మీరు అక్కడికి వెళ్తే కనుక దాన్ని మీరు చేంజ్ చేయండి. సో ఇక్కడ ఏమైందమ్మా? 425 డెప్రిషియేషన్ ఆన్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ మేజర్ ఇన్స్పెక్షన్ రాసాం. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం దాని యొక్క ఓల్డ్ కాంపోనెంట్ యొక్క డెప్రిషియేషన్ మనం ఎలిమినేట్ చేయాల్సిందే. సో నిన్న మనం లైఫ్ దగ్గర మనం ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు అనుకున్నాం, ఓకే? ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు అనుకున్నాం, అవునా కదా? సో ఇక్కడ ఇప్పటికీ ఇవ్వలేదు. యాక్చువల్గా ఏం చెప్తారంటే పార్ట్ కూడా సపరేట్ చెప్పే ఛాన్స్ ఉంది, సపరేట్ లైఫ్ చెప్పే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ ఏం చెప్పలేదు. సో మన ఎజంప్షన్ ఏంటి? ఆ పార్ట్ లైఫ్ కూడా 15 ఇయర్స్ ఉంటుంది జనరల్గా. సో 5 ఇయర్స్ యూస్ చేసాం, రిమైనింగ్ 10 ఇయర్స్ ఉంది కదా. సో దానిపైన డెప్రిషియేషన్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి ఆ డెప్రిషియేషన్ మీరు మైనస్ చేయండి. అప్పుడేమవుద్దండి? అప్పుడేమొచ్చండి? డెప్రిషియేషన్ 425 నుంచి 3 మైనస్ చేయండి, ఇంకెంత ఉంటుంది? క్యాలిక్యులేటర్ టోటల్ చేయండి. 425 నుంచి 3 మైనస్ చేస్తే 422. ఓకే టోటల్ చేయాలి కదా. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి 4375 క్యాల్సి తీసుకోండి అమ్మా. 4375 ప్లస్ 70 ప్లస్ 80 మైనస్ 30 మైనస్ 15 is the depreciation మైనస్ 425 తీసుకోవాలా 2 తీసుకోవాలా? 422 తీసుకోండి అమ్మా. 422 సారీ దీన్ని చేంజ్ చేయడానికి అవ్వట్లేదమ్మా దీనిపైన. ఓకే ఎంతమ్మా? 422. అప్పుడు ఇదేమవుద్దమ్మా? 4058. ఇది చేంజ్ చేసుకోండి అమ్మా. సో మనం ఇప్పుడు సిఏ ఎగ్జాంపుల్ కూడా మాట్లాడదాం, సిఏ బుక్లో క్వశ్చన్ కూడా మాట్లాడదాం ఇప్పుడు మనం, ఇంకా క్లారిటీ వస్తుంది. దాన్ని మనం రిఫర్ చేసిన తర్వాతే ఓకేనా ఆన్సర్స్ అనేవి మనం చెప్తాం, ఓకేనా? ఇందులో ఇప్పుడు డౌట్ అర్థమైందా? లేదనుకోండి సింపుల్గా 70 ప్లస్ 80 150 మైనస్ 30 120, అంతేనా కదా? అలా అనుకుంటే ఏమవుద్ది అప్పుడు మీరు 10 ఇయర్స్ కదా, 120/10 12 అయింది. ఆ 3 అది ఇక్కడే మైనస్ అయిపోద్ది. అలాగైనా మీకు ఏమొస్తుంది అల్టిమేట్ ఆన్సర్? 4058. ఓకేనా? దీన్ని ఒక్కటి చేంజ్ చేసుకోండి. ఇప్పుడు అర్థమైంది అందరికీ?
ఓల్డ్ కాంపనెంట్ వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను అంతే ఇంకా లాస్ట్ టైం. ఓకేనా, నెంబర్స్ అన్ని గుర్తుపెట్టుకోండి చెప్తున్నా. ఓల్డ్ కాంపనెంట్ యొక్క డెప్రిషియేషన్ మనం ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది ఆబ్వియస్లీ. సో అది ఎలిమినేట్ చేయాలి అంటే మనకి ఏం కావాలి అంటే ఏ రోజైతే రీప్లేస్ చేస్తామో ఆ రోజు దాని యొక్క క్యారింగ్ అమౌంట్ పక్కా కావాల్సిందే మనకి. ఒక్కోసారి దాని క్యారింగ్ అమౌంట్ కూడా ఇవ్వడు, క్యారింగ్ అమౌంట్ ఇవ్వడు, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మాట్లాడు. ఓకేనా, సో ఆ క్యారింగ్ అమౌంట్ ద్వారా మనం ఏం చేస్తాం, రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ డెప్రిషియేషన్ మనం ఏం చేద్దాం అంటే టోటల్ డిప్రిషియేషన్ నుంచి ఎలిమినేట్ చేయండి, సరిపోద్ది. క్లియర్? వెరీ ఇంపార్టెంట్ అమ్మ, వెరీ ఇంపార్టెంట్. ఇది నిన్న ఎవరు అడిగారమ్మా? రూపానా? రూపాయనా? ఓకే సరే, క్లియర్ అందరికి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఉందమ్మా దానిపైన. ఇదేంటంటే మీకు అసలు క్యారింగ్ అమౌంటే ఇవ్వడు. ఏవడమ్మా? క్యారింగ్ అమౌంటే ఇవ్వరు. చూడండి ఎగ్జాంపుల్ తీసుకొని రాసి నోట్ చేసుకోండి అమ్మా ఫాస్ట్గా. సపోజ్ ఎగ్జాంపుల్, కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఈస్ 10 lakhs. కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఈస్ 10 lakhs. లైఫ్ 10 years. అమ్మ ఇది బుక్లో ఉండదు, నోట్ చేసుకోండి. కాస్ట్ ఈక్వల్ టు 10 lakhs, లైఫ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 10 years. నెక్స్ట్, at the end of the 6th year, పార్ట్ రీప్లేస్డ్, ఒక పార్ట్ని రీప్లేస్ చేశారంట. న్యూ ప్లాంట్ కాస్ట్ 4,50,000. న్యూ ప్లాంట్ కాస్ట్ 4,50,000. డిస్కౌంటెడ్ రేట్ 5%. డిస్కౌంటెడ్ రేట్ 5%. ఓకేనా, క్లియర్? సో ఇప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్తో అసలు ఓల్డ్ కాంపోనెంట్ దానికి కాస్ట్ ఏంటి, డెప్రిషియేషన్ ఎంత మైనస్ చేయాలి ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ఏమన్నా స్కోప్ ఉందా? నార్మల్గా చూస్తే మనకేం తెలియట్లేదు. ఎందుకని? వాట్ జస్ట్ కాస్ట్ ఆఫ్ ద టోటల్ అసెట్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ ద దాని యొక్క లైఫ్ ఇచ్చాడు. 6th రన్నింగ్ అంటే ఒక పార్ట్ రీప్లేస్ చేస్తున్నాడంట. ఈ అసెట్లో ఈ పార్ట్ని రీప్లేస్ చేస్తున్నాడు, దానికి కాస్ట్ ఇచ్చాడు మళ్ళీ ఎంత? 4,50,000. ఇప్పుడు నాకు డిప్రిషియేషన్ ఎంత అయిందో తెలియాలి అంటే ఆ పార్ట్ కాస్ట్ తెలియాలి కదా. అసలు ఓవరాల్ అసెట్లో ఆ స్మాల్ పార్ట్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్ కాస్ట్ తెలియాలి, దాని యొక్క క్యారింగ్ అమౌంట్ తెలియాలి. కానీ నాకేం తెలుసు ఇక్కడ? న్యూ ప్లాంట్ కాస్ట్ తెలుసు. అంటే 6th రన్నింగ్ తర్వాత, అంటే 6 years తర్వాత నేను ఆ పార్ట్ని పర్చేస్ చేస్తే దాని యొక్క ప్రైస్ ఎంత అంట? 4,50,000 అంట. మరి నాకు కావాల్సింది ఎప్పుడు? అదే పార్ట్ యొక్క కాస్ట్ కావాలి. డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ కాస్ట్ కావాలి, అవునా కాదు? అప్పుడు క్యారింగ్ అమౌంట్ వస్తుంది. మరి ఆ కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎనీబడి? ఇప్పుడు నాకు ఆ పార్ట్ యొక్క కాస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉందా? సో అందుకే మనకి ఏమి ఇచ్చాడు? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఓకే రోహిత్, చూడమ్మా, ఈరోజు మీరు పర్చేస్ చేస్తే ఆ పార్ట్ యొక్క కాస్ట్ ఎంత? ప్లాంట్ కదా ఇది, పార్ట్. ఓకే, ఆ పార్ట్ యొక్క కాస్ట్ ఎంత? 4,50,000. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నాకేం కావాలంటే ఏం కావాలమ్మా? దాని యొక్క కాస్ట్, ఆ పార్ట్ యొక్క కాస్ట్, ఓల్డ్ పార్ట్ యొక్క కాస్ట్ కావాలి. ఎలా వస్తుంది సార్ అంటే, సరే ఈరోజు 4,50,000 అంటే 6 years ముందు నేను కొన్నది ఎప్పుడు అసెట్ని? 6 years బ్యాక్ కదా. ఈరోజు 4,50,000 అంటే 6 years బ్యాక్ దాని కాస్ట్ ఎంత అయి ఉండొచ్చు? ఎలా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా? బై యూజింగ్ ప్రజెంట్ వాల్యూ. సో టైం వాల్యూ ఆఫ్ మనీ ఉంటుంది కదా. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 5% డిస్కౌంట్ రేట్తో 4,50,000ని ప్రజెంట్ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి, ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలి. 4,50,000ని 5% డిస్కౌంట్ రేట్ దగ్గర ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలి. ఎలా తీసుకొస్తారమ్మా తెలుసా? ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్ తెలుసు కదా, క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. 4,50,000 డివైడెడ్ బై 1.05. హౌ మెనీ టైమ్స్? 5 times అంతేనే కదమ్మా.
అంతేనా కదా? తెలుసా మీకు క్యాలిక్యులేట్ చేయడం ప్రజెంట్ వాల్యూ? ప్రజెంట్ వాల్యూ ఫార్ములా ఏంటమ్మా? 1/1 + i² అంతేనా? సో 1 బదులు మనం ఏంటి ఇక్కడ ఎంత తీసుకుంటాం? 4,50,000 తీసుకోండి. ఐ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 5% అంటే 0.05 అంతేనా? 1 + 0.05 హోల్ పవర్ n అంటే ఎన్ని ఇయర్స్? ఎన్ని ఇయర్స్కి మీరు ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలి? 6 ఇయర్స్. ఓకేనా? కరెక్టా కాదా? ఎంతో చెప్పండి అమ్మా. ఎంతమ్మా? 3,35,790 తీసుకుందాం. ఓకే, రౌండ్ ఫిగర్. అమౌంట్ ఇంపార్టెంట్ కాదు మనకి, ఎలా చేస్తున్నారో ఇంపార్టెంట్. మీకు ఏ అమౌంట్ అయినా రావచ్చు కదా, సో ఎలా చేయాలో అర్థమైతే సరిపోద్ది. సో చూడండి అమ్మా, ఇప్పుడు నేను ఏం క్యాలిక్యులేట్ చేశానంటే 6 ఇయర్స్ తర్వాత నేను ఒక పార్ట్ని పర్చేస్ చేశాను. దానికి కాస్ట్ ఎంత ఉందంట? 4,50,000 ఉందంట. సో నాకు ఏం కావాలంటే ఆ ఓల్డ్ పార్ట్ ఏదైతే ఉందో దాని కాస్ట్ నాకు తెలియదు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నా? వాడు ఇవ్వలేదు. ఏం చేస్తానంటే ఈ రోజుకు ఉన్నటువంటి వాల్యూ ఎంత చూసుకొని దాన్ని నేను ప్రజెంట్ వాల్యూ తీసుకెళ్తా. అంటే 6 ఇయర్స్ బ్యాక్ వెళ్తా. 6 ఇయర్స్కి బ్యాక్ వెళ్ళినప్పుడు దాని ప్రైస్ ఎంత ఉందంట? 3,35,790. ఇది ఓల్డ్ కాంపోనెంట్ యొక్క కాస్ట్ ఎప్పుడు స్టార్టింగ్లో. మరి దీని క్యారింగ్ అమౌంట్ ఎలా వస్తుంది? దీని క్యారింగ్ అమౌంట్ ఎలా వస్తుంది చెప్పండి అమ్మ. దీని క్యారింగ్ అమౌంట్ ఎలా వస్తుంది? క్యారింగ్ అమౌంట్ ఏం చేయాలి సార్? డెప్రిసియేషన్ని మైనస్ చేయాలి. అంతేనా? డెప్రిసియేషన్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? చూడండి, లైఫ్ ఎంత ఇచ్చాడమ్మా? 10 ఇయర్స్ లైఫ్ అమ్మా, 10 ఇయర్స్ లైఫ్. సో మనకి 6 ఇయర్స్ ఆల్రెడీ అయిపోయింది కదా, 6 ఇయర్స్ ఆల్రెడీ అయిపోయింది కదా. సో మీరు ఏం చేస్తారంటే దీని నుంచి 6 ఇయర్స్కి డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయండి, స్ట్రైట్ లైన్ మెథడ్. సో 3,35,790 డివైడెడ్ బై ఎంతమ్మా? 10 × 6. ఓవరాల్ 10 ఇయర్స్ అనుకుంటున్నాం కదా, ఓవరాల్ 10 ఇయర్స్, అందులో 6 ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ. సో 6 ఇయర్స్కి డెప్రిసియేషన్ మీరు మైనస్ చేయాలి. సో ఈ 3,35,790 నుంచి మీరు ఏం చేయాలి అంటే డెప్రిసియేషన్ మైనస్ చేయాలి. ఎలా వస్తుంది డెప్రిసియేషన్? సో సింప్లీ స్ట్రైట్ లైన్ మెథడ్. సో ఎంతమ్మా? 3,35,790. లైఫ్ ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్. సో పర్ ఇయర్కి ఎంత వస్తుంది చూడండి, ఇంటూ 6 తీసుకోండి. అప్పుడు 6 ఇయర్స్ డెప్రిసియేషన్ వస్తే రాదా? సో క్యాల్కులేట్ తీసుకున్నాం అందరూ. 3,35,790 డివైడెడ్ బై 10 ఎంత వచ్చింది? 33,579 పర్ ఇయర్కి డెప్రిసియేషన్. ఇంటూ 6 ఎంత వచ్చిందమ్మా? 2,01,474 అంతే వచ్చింది అందరికీ. చూడండి అమ్మ, ఒకసారి చెక్ చేసుకోండి. 2,01,474, 2,01,474 అవునా కదా? సో దాని క్యారింగ్ అమౌంట్ ఎంత? అంతే వచ్చింది నాకైతే. అర్థమైందా? ఏం చేసాం? 6th ఇయర్ ఎండింగ్కి ఓల్డ్ కాంపోనెంట్ యొక్క క్యారింగ్ అమౌంట్ నేను ఫైండ్ అవుట్ చేశాను అంతే. 6th ఇయర్ ఎండింగ్కి ఓల్డ్ కాంపోనెంట్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేశాను అంతే. అంతేనే కదా? ఎలా వచ్చింది? ఎలా వచ్చిందమ్మా? దాని యొక్క కాస్ట్లో నుంచి 6 ఇయర్స్కి డెప్రిసియేషన్ మైనస్ చేశాను అంతే, ఏం చేయలేదు ఇక్కడ. అంతేనే కదా? 6 ఇయర్స్కి డెప్రిసియేషన్ మైనస్ చేశా. సో బ్యాలెన్స్ ఎంత వచ్చిందమ్మా? 134,316. ఇదేంటో చెప్పండి, ఇదేంటమ్మా? క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఓల్డ్ కాంపోనెంట్. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఓల్డ్ కాంపోనెంట్. అమ్మ అర్థమైందా లేదా? డౌట్స్ అమ్మ? ఇందులో డౌట్ ఉంటే అడగండి అమ్మ ప్లీజ్. మీకు ఓకేనా? క్లియర్ కదా? మా ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్ వాళ్ళు వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఏంటి అసలు అది? సార్ లేదు, రికార్డెడ్ క్లాస్ ఉండేపాటికి అందరు లేజీ లేజీ అయిపోయారు. ఇంకేం చేస్తాం? ఎవరు లెగట్లేదు. అమ్మ ఇది ఓకేనా అందరికీ?
మెసేజ్ అన్నా చేయండి అమ్మా. డౌట్ ఉంటే అడగండి ఇందులో. డౌట్ అసలు ఏం చేసామనేది ఇంకొకసారి చెప్తానండి, డౌట్ రాకుండా మీకు కూడా. ఓకే, సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే, ఏమి ఇచ్చాడంటే 6 years తర్వాత ఒక పార్ట్ని రీప్లేస్ చేస్తున్నాం అంట. ఒక అసెట్ని పర్చేస్ చేసాం, 6 years తర్వాత ఆ పార్ట్ని రీప్లేస్ చేస్తున్నాం. ఆ రీప్లేస్ చేసేటువంటి కొత్త ఆ న్యూ పార్ట్ యొక్క కాస్ట్ ఎంత అంటే 4,50,000. సో అయితే మనకి ఓల్డ్ కాంపోనెంట్ ఉంటుంది, దాన్ని రీప్లేస్ చేసి న్యూ దాన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, న్యూ దాని యొక్క కాస్ట్ ఇచ్చాడు కానీ ఓల్డ్ దాని యొక్క అమౌంట్ నాకు తెలియదు. తెలుసుకోవాలొద్దా? ఎందుకని అల్టిమేట్గా మీకు కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తారు మీరు? ఓల్డ్ దాన్ని ఏం చేయాలి? రికగ్నైజ్ చేయాలి. న్యూ దాన్ని ఏం చేయాలి? రికగ్నైజ్ చేయాలి, అవునా కదా? మరి ఓల్డ్ దాన్ని రికగ్నైజ్ చేయాలి అంటే దీని యొక్క ఏం కావాలి? మీరు క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇవ్వాలి క్వశ్చన్లో, అవునా కదా? సో దానికోసం అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని కాస్ట్ ఎలాగో వాడిచ్చాడు. ఓకేనా? రిమైనింగ్ ప్లాంట్ కాస్ట్ ఎలాగో ఉంటుంది, ఇబ్బంది లేదు, చూడండి. సో అది మనం ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చాం అంతేనా? 4,50,000ని 6 years బ్యాక్కి తీసుకెళ్తే ప్రజెంట్ వాల్యూకి దాని యొక్క వాల్యూ ఎంత వచ్చిందమ్మా? కాస్ట్ 3,35,790. అంటే 6 years బ్యాక్ కనుక మీరు ఆ పార్ట్ని కనుక పర్చేస్ చేసి ఉంటే దాని యొక్క కాస్ట్ ఎంత ఉండేదంట? 3,35,790 ఉండేదంట. సో దాని నుంచి ఇప్పుడు నేను ఏం చేయాలి? 6 years యూస్ చేశాను కదా, అంటే ఇది డే 1 రోజు ఉన్నటువంటి కాస్ట్. నాకు 6th year ఎండింగ్ కావాలి. ఏం చేయాలి? 6 yearsకి డెప్రిషియేషన్ మైనస్ చేయాలి. సో ఎంత వచ్చిందమ్మా? బై 10 into 6 కదా. సో మనకి ఇంత వచ్చింది. సో బ్యాలెన్స్ క్యారింగ్ అమౌంట్ ఎంత? 134,316. ఇది క్యారింగ్ అమౌంట్. సో అల్టిమేట్ ఆన్సర్ మిమ్మల్ని ఏమడుగుతాడంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఎంత అని అడుగుతాడు. టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఎంత? ఇప్పుడు మీరు కామన్ సెన్స్ యూస్ చేస్తే అసెట్ వాల్యూ ఎంత వస్తుంది? ఎంత ఉందమ్మా అసలు? 10 lakhs. ఎన్ని ఇయర్స్? 10 years. ఎన్ని ఇయర్స్ యూస్ చేశారు? 6 years యూస్ చేశారు. అంటే మరి 6 years డెప్రిసియేషన్ మైనస్ చేయాలా వద్దా? 6 years డెప్రిసియేషన్ మైనస్ చేయాలా వద్దా? సో చేసుకోవాలి. సో 10 lakhs by 10 into 10 అమ్మా 6 lakhs ఓవరాల్గా డెప్రిసియేషన్ అనేది మనం మైనస్ చేస్తాం. ఓకేనా? 6 years ఏంటమ్మా ఓవరాల్గా డెప్రిసియేషన్ మనం మైనస్ అంతేనా కాదు? సో బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 4 lakhs ఉంటుంది, అంతేనా? 4 lakhs. సో టోటల్ కాస్ట్ ఎంత వద్దమ్మా? 4 lakhs యొక్క దాని కాస్ట్ ప్లస్ మీరు ఏం చేయాలి? న్యూగా ఒక అసెట్ని పర్చేస్ చేశారు కదా 4.5 lakhs పెట్టి, 4.5 lakhs యాడ్ చేసుకోవాలి, మైనస్ ఓల్డ్ కాంపోనెంట్ ఉంది కదా, ఓల్డ్ కాంపోనెంట్ అనేది కాస్ట్ క్యారింగ్ అమౌంట్ ఎంత? 134,316. అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇదంతా మీకు తెలిసిందే. మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే సార్ ఓల్డ్ కాంపోనెంట్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, అంతే. బై యూజింగ్ ద ప్రజెంట్ వాల్యూ, అంతే సార్. బై యూజింగ్ ద ప్రజెంట్ వాల్యూ ఇది ఒక్కటి తెలిసిందంటే మీరు క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, అవునా కదా? ఈ ప్రజెంట్ వాల్యూ యూజ్ చేసి దీన్ని మనం ముందు తీసుకురావాలి, దాని కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, డెప్రిషియేషన్ మైనస్ చేయాలి. ఈ పాయింట్ తెలియకపోతే మనం మిస్టేక్ చేస్తాం. క్లియరా? ఓకేనా? సరే, కాదంతే ఇంకా రీప్లేస్మెంట్ గురించి. నెక్స్ట్ ఏం మాట్లాడదాం అంటే ఒక పాయింట్ అడిగితే చెప్పండి అమ్మా. చేంజ్ ఇన్ డెప్రిషియేషన్ అనేది అకౌంటింగ్ పాలసీనా అకౌంటింగ్ ఎస్టిమేటా అనేది క్వశ్చన్, ఎంసిక్యూస్. చేంజ్ ఇన్ డెప్రిషియేషన్ అనేది అకౌంటింగ్ పాలసీ ఆర్ అకౌంటింగ్ ఎస్టిమేట్? అకౌంటింగ్ ఎస్టిమేట్ అనే కదా, అవునా కదమ్మా? చేంజ్ ఇన్ డెప్రిషియేషన్ అకౌంటింగ్ పాలసీ ఆర్ ఎస్టిమేట్? అకౌంటింగ్ ఎస్టిమేట్, అవునా కదా? సో దీని గురించి ఇండియా స్టేట్లో ఇంకా క్లియర్గా మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందంటే మనం ఇప్పటివరకు నేనేం ఫాలో అవుతున్నాను అంటే ఎస్ఎల్ఎం మెథడ్ ఫాలో అవుతున్నాను, స్ట్రైట్ లైన్ మెథడ్. సో ఒక 3 years తర్వాత నేను ఎస్ఎల్ఎం నుంచి డబ్ల్యూడీకి చేంజ్ అవ్వచ్చు, అవునా కదా? డబ్ల్యూడీకి చేంజ్ అవచ్చా లేదా? ఓకే, సో హౌ టు క్యాలిక్యులేట్ ద డెప్రిషియేషన్? సో మీకు ఆల్రెడీ
ఎగ్జాంపుల్స్ చూసాం కదా మనం, ఎగ్జాంపుల్స్ చూసాం. ఎస్ఎల్ఎం ప్రకారం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారమ్మా డెప్రిషియేషన్? ఎవ్రీ ఇయర్ డెప్రిషియేషన్ అనేది సేమ్ ఉంటుంది అంతేనా? ఎవ్రీ ఇయర్ డెప్రిషియేషన్ సేమ్ ఉంటుంది. డబ్ల్యూడివి మెథడ్ ప్రకారం ఏం చేస్తారు మీరు? బ్యాలెన్స్ అమౌంట్ పైన డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తారు అంతే. అంతమించి ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. అయితే చిన్న ఎగ్జాంపుల్ చూడండి. కాస్ట్ 10 lakhs. కాస్ట్ ఎంతమ్మా? 10 lakhs. లైఫ్ ఒక 10 years అనుకుందాం. 10 years. ఆఫ్టర్ 5 years, 5 years అయిపోయింది ఆల్రెడీ. అట్ ద ఎండ్ ఆఫ్ ద 5 year నేను ఇప్పుడు ఏం చేశానంటే యూస్ఫుల్ లైఫ్ మామూలుగా అయితే చెప్పండి అమ్మా, అసలు యూస్ఫుల్ లైఫ్ అనేది ఎస్టిమేటా ఎగ్జాక్ట్ వాల్యూనా? యూస్ఫుల్ లైఫ్ ఎవరైనా ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతారమ్మా? యాక్యురేట్గా చెప్పలేం కదా. అంటే యూస్ఫుల్ లైఫ్ కూడా ఏమవుద్ది? అకౌంటింగ్ ఎస్టిమేటే కాదు, యూస్ఫుల్ లైఫ్ కూడా ఎస్టిమేషనే. యూస్ఫుల్ లైఫ్ ఆల్రెడీ చెప్పే ఈ పాయింట్, యూస్ఫుల్ లైఫ్ ఎస్టిమేషనే. ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా? డెప్రిషియేషన్, చేంజ్ ఇన్ డెప్రిషియేషన్ అన్నాం కదా మెథడ్, అది కూడా అకౌంటింగ్ ఎస్టిమేషన్. నెక్స్ట్ రెసిడ్యువల్ లైఫ్, స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ అంటే ఏంటి? అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్ మనం ఒక వాల్యూని ఎస్టిమేట్ చేస్తాం ఇంత రావచ్చు అని చెప్పి, అది కూడా ఏంటి? అకౌంటింగ్ ఎస్టిమేట్. ఇవన్నీ ఎస్టిమేషనే సార్. మరి ఎస్టిమేషన్ కరెక్ట్ అవ్వచ్చా? కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, అవును కదా. ఎగ్జాక్ట్ కరెక్ట్ అని మనం చెప్పలేం కదా. సో మే ఆర్ మే నాట్, రాంగ్ కూడా అవ్వచ్చు. కాబట్టి సో నా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 5 years తర్వాత నాకు అనిపించింది ఇది ఇంకొక 10 years వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి మీకు అనిపించింది. ఎస్టిమేషనే కదా, అంత మన చేతుల్లోదే కదమ్మా. అసెట్ యూసేజ్ని బేస్ చేసుకొని నాకు ఏమనిపించింది అంటే ఇంకొక 10 years యూస్ చేయొచ్చు, 5 years తర్వాత కూడా. ఓకేనా? సో ఇప్పుడు నాకు డెప్రిషియేషన్ మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. సో డెప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను చెప్పండి అమ్మా. ఫస్ట్ డెప్రిషియేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఎంత? ఫస్ట్ ఇయర్ డెప్రిషియేషన్ ఎంతమ్మా? 10 lakhs is the cost, 10 is that life. సో డెప్రిషియేషన్ ఎంత అవుద్ది? 1 lakh. అంతేనా? 1 lakh అనేది ఎవ్రీ ఇయర్ డెప్రిషియేషన్. అప్ టు ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 years. అంటే 5 yearsకి డెప్రిషియేషన్ ఎంత అవుద్ది? ఎంత అవుద్ది? ఎస్ఎల్ఎం మెథడ్ అనుకోండి, ఎస్ఎల్ఎం మెథడ్ ఎంత అవుద్దమ్మా? 5 lakhs. అంతేనా? 5 lakhs is the depreciation. సో కాస్ట్ ఏమో 10 lakhs, జస్ట్ అర్థం చేసుకోండి, రాసుకోవాల్సిన అవసరం లేదు. డెప్రిషియేషన్ ఫర్ 5 years ఎంత? 5 lakhs. సో క్యారింగ్ అమౌంట్ ఎంతమ్మా? 5 lakhs. అయితే ఈరోజు నాకు అనిపించింది దీని లైఫ్ ఇంకొక 10 years ఉండొచ్చు, ఇంకొక 10 years ఉండొచ్చు. మరి 6th year నుంచి డిప్రిషియేషన్ ఎంత ఉంటుందమ్మా? ఎవ్రీ ఇయర్ 6th year డిప్రిషియేషన్ ఎలా వస్తుంది? 5 lakhs ఇస్ ద క్యారింగ్ అమౌంట్. లైఫ్ ఎంత? లైఫ్ ఎంత? 5 years 10 years తీసుకోవాలా? 10 years తీసుకోవాలి, అంతేనే కదమ్మా? కరెక్టేనా? సో అప్పుడు ఎంత అవుద్దమ్మా? 5 lakhs బై 10 ఎంతమ్మా? 50,000. అంటే 6th year నుంచి ఎవ్రీ ఇయర్ మీరు డెప్రిషియేషన్ ఎంత ఛార్జ్ చేయాలి? 50,000. మీకు అర్థమైందా? అంటే యూస్ఫుల్ లైఫ్ రివైజ్ చేసినప్పుడు ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. యూస్ఫుల్ లైఫ్ రివైజ్ చేసినప్పుడు. మరి మెథడ్ చేంజ్ చేసినప్పుడు అది ఆల్రెడీ మీకు తెలిసింది, జస్ట్ ఏమవుద్దమ్మా? మెథడ్ మారుతుంది, అక్కడ మీరు చేసేది ఏమి ఉండదు. దానిపైన డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, టైం వేస్ట్ వద్దు. ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పినా వేస్ట్ అమ్మా. ఆల్రెడీ ఉన్నాయి మనకి క్వశ్చన్స్లో, ప్రతిదీ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాం. సో ప్రాబ్లం నెంబర్ 3 నేను చెప్పను, మీరు చేసేయండి అమ్మ. ఎవ్రీ ఇయర్ డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రాబ్లం నెంబర్ 3 హోంవర్క్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 కూడా ఏంటంట? హోంవర్క్. 3, 4 హోంవర్క్ అమ్మ. చూడండి, ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఫస్ట్ డే 1లో మనం క్యాలిక్యులేట్ చేసాం, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి కాస్ట్ అనేది. ఒక లిస్ట్ ప్రైస్ తీసుకుంటాం, డ్యూటీ యాడ్ చేసుకుంటాం, అవునా? డెలివరీ ఫీజ్ తీసుకుంటాం, ఎలక్ట్రీషియన్ ఇన్స్టాలేషన్ ఫీజ్ తీసుకుంటాం, ప్రీ ప్రొడక్షన్ టెస్టింగ్ తీసుకుంటాం. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ విత్ వెండర్ తీసుకోవచ్చా? మెయింటెనెన్స్ అమ్మ, మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకోవచ్చా? సో 7 lakhs మనం తీసుకోం కదా.
సో ఇది మాత్రం కన్సిడర్ చేయమాకండి. ఓకే, అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమి ఇచ్చాడు? కన్ఫ్యూజ్ అవ్వడానికి ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాడు, సెటిల్మెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాడు, సెటిల్మెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు. సెటిల్మెంట్ డిస్కౌంట్ అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ క్యాష్ డిస్కౌంట్, అంతేనా కాదా? సో చూడండి, ట్రేడ్ డిస్కౌంట్ దేనిపైన ఛార్జ్ చేస్తారు? 80 lakhs పైన ఛార్జ్ చేస్తారు, తెలిసిందే ఆల్రెడీ. వాడు ఏమన్నాడు చూడండి, అసెట్ అండ్ సెటిల్మెంట్ డిస్కౌంట్ ఆఫ్ 5%. మరి సెటిల్మెంట్ డిస్కౌంట్ దేనిపైన ఛార్జ్ చేయాలి అనేది క్వశ్చన్. ఆఫ్టర్ ట్రేడ్ డిస్కౌంట్ ఏనా? ఆఫ్టర్ ట్రేడ్ డిస్కౌంటే, డోంట్ వర్రీ. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ నెంబర్ 4 సాల్వ్ చేసుకొని రండి. ఈరోజుతో మోస్ట్లీ కంప్లీట్ చేద్దాం టాపిక్ని, ఇండియా 16ని. ఓకేనా? సో ఇది రేపు మార్నింగ్ మీరు నాకు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది అంతే. ఓకేనా? దీనికి సొల్యూషన్ మీకు ఎక్కడ దొరకదు. ఓకేనా? సో నా దగ్గర దొరుకుతుంది. ఓకేనా? సో ఇది మన బుక్లోనే ఉంటుందమ్మా, మీ స్టడీ మెటీరియల్స్ ఎక్కడ ఉండదు అది. సో గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ నెంబర్ 3 హోంవర్క్, 4 హోంవర్క్. 4th మాత్రం నాకు ఆన్సర్ మీరు క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, చేంజ్ ఇన్ డెప్రిసియేషన్ ఎగ్జాంపుల్ లేదా? చూడండి, ఏం లేదు. ఇంకా ఎగ్జాంపుల్ చూడమ్మా, చేంజ్ ఇన్ డెప్రిసియేషన్ మీద ఎగ్జాంపుల్ లేనట్టుంది. కాస్ట్ ఈక్వల్ టు 10 lakhs, సింపుల్. ఎస్ఎల్ఎం మెథడ్ ఫాలో అవుతున్నా. లైఫ్ వచ్చి 5 years అనుకుందాం, 5 years. అట్ ద ఎండ్ ఆఫ్ ద 3rd year I want to change from SLM to WDV. SLM to WDV. ఓకే, సో చూడండి ఆన్సర్. నార్మల్ బేసిక్ క్వశ్చన్ సార్. డెప్రిసియేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఎంతమ్మా? 10 lakhs కాస్ట్ టు 5 years లైఫ్. ఎంత అవుతుంది ఎవ్రీ ఇయర్ డెప్రిసియేషన్? 2 lakhs. సో ఎన్ని ఇయర్స్ నేను ఎస్ఎల్ఎం ఫాలో అయ్యాను? 3 years ఫాలో అయ్యాను, అంతేనా? 3 years తర్వాత డబ్ల్యూడీకి చేంజ్ చేయాలి. ఎవ్రీ ఇయర్ డెప్రిసియేషన్ 2 lakhs కాబట్టి 3 yearsకి ఎంత అవుద్ది? 6 lakhs ఇస్ ద డెప్రిసియేషన్. సో డెప్రిసియేషన్ ఫర్ 3 years ఎంతమ్మా? 6 lakhs, అంతేనా? సో థర్డ్ ఇయర్ ఎండింగ్ తర్వాత అసెట్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది అప్పుడు? క్యారింగ్ అమౌంట్ ఈక్వల్ టు కాస్ట్ మైనస్ డెప్రిసియేషన్. సో 10 lakhs మైనస్ 6 lakhs ఎంతమ్మా? ఎంత? 4 lakhs ఏనా? సో 4 lakhs అంతే. సో నెక్స్ట్ ఏంటన్నాడు? డబ్ల్యూడివి ఫాలో అవుతాడు. డబ్ల్యూడివి ఫాలో అవుతాడు. సపోజ్ ఎగ్జాంపుల్ తర్వాత నుంచి ఒక 10% డెప్రిసియేషన్ అన్నాడు అనుకోండి. ఓకేనా? సో ఏం చేస్తాం మనం? ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఇయర్స్ ఉంది? యాక్చువల్గా 2 years ఉంది, అంతేనా? 2 years ఉంది. సో డైరెక్ట్గా మనం అక్కడ కూడా ఏమొచ్చేసింది మనకి? ఏమొస్తామా? సపోజ్ ఎగ్జాంపుల్ 10% అన్నాడు అనుకోండి, 10% అన్నాడు అనుకోండి. సో 4 lakhs ఇంటూ 10%, 40,000 ఈజ్ ద డెప్రిషియేషన్. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? 4 lakhs నుంచి ఆ 40,000 మనం మైనస్ చేసి ఆ బ్యాలెన్స్ అమౌంట్ పైన నెక్స్ట్ ఇయర్కి డిప్రిషియేషన్ ఛార్జ్ చేసుకుంటూ వెళ్తాం, అంతేనా కాదు? అయితే ఇక్కడ వీడు ఇంకో పాయింట్ యాడ్ చేయొచ్చు కావాలంటే. యూస్ఫుల్ లైఫ్ని రివైజ్ చేయొచ్చు ఇక్కడ. అంటే ఒకే క్వశ్చన్లో 2 పాయింట్లు తీసుకురావచ్చు. ఒకే క్వశ్చన్లో 2 పాయింట్లు తీసుకురావచ్చు. రివైజ్ యూస్ఫుల్ లైఫ్ ఇస్తే రివైజ్ యూస్ఫుల్ లైఫ్ ప్రకారం మీరు క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో చేంజ్ ఇన్ డిప్రిసియేషన్ మెథడ్ ప్రకారం ఏమీ లేదు. మీకు ఎస్ఎల్ఎం ప్రకారం క్యాల్కులేట్ చేయడం వచ్చు, డబ్ల్యూడీ ప్రకారం క్యాల్కులేట్ చేయడం వచ్చు. ఓకేనా? సో మీరు సపరేట్గా చేసిన ఇబ్బంది లేదు, ఒకదాని తర్వాత ఒకటి అంతే. సో మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ. సో చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజీగానమ్మా. నెక్స్ట్ ఏం మాట్లాడాం? చేంజ్ ఇన్ యూస్ఫుల్ లైఫ్ మాట్లాడాం. యూస్ఫుల్ లైఫ్ కూడా దానిపైన ఎగ్జాంపుల్ చూసాం. సో అది కూడా సింపులే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రీవాల్యూ, అసెట్ రీవాల్యూ అవుతుంది. దానిపైన మనం క్వశ్చన్స్ చేయలేదు కానీ థియరీ మాట్లాడాం, అవునా కదా? సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 2. An item of PP was purchased for 9 lakhs on 1st April 2001. It is estimated to have a useful life of 10 years and depreciated on a straight line basis. On 1st April 2003, the asset is revalued to 9,60,000. The useful life remains unchanged as 10 years. Ignore impact of a deferred taxes. Calculate depreciation and revaluation surplus.
సరే ఇది మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? చేయొచ్చలేదా? ఒక తీసుకోండి అమ్మా. సో ఆల్రెడీ ఆన్సర్ ఇక్కడే ఉంది కదా. ఓకే, నో ఇష్యూ. చూడండి, అసెట్ని మీరు కొన్నది ఎంతకంట? 9 lakhsకి కొన్నారు ఆన్ 1st April 2011 అనుకోండి. ఇది 13 అనుకుందాం. లైఫ్ 10 years అన్నాడు. స్క్రాప్ వాల్యూ ఏమైనా చెప్పాడా క్వశ్చన్లో? క్వశ్చన్లో స్క్రాప్ వాల్యూ ఏమీ లేదు. సో కాబట్టి ఎవ్రీ ఇయర్ డెప్రిషియేషన్ ఎంత అవుద్ది? 9 lakhs డివైడెడ్ బై 10 అంతేనా? అంతేనా కదమ్మా? 9 lakhs డివైడెడ్ బై 10 ఎంతమ్మా? 90,000. ఓకే, 90,000 బాగానే ఉంది. సో అయితే ఆవిడేం చేశాడంట, 1st April 2003 అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది చెప్పండి? 2011 1st April నుంచి 13 వరకు ఎన్ని ఇయర్స్? 2 years. 2 yearsనే కదమ్మా. సో ఇప్పుడు మరి మీరు నాకేం చెప్పాలి అంటే 2 years తర్వాత అసెట్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత చెప్పండి ప్లీజ్. 2 years తర్వాత అసెట్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత? ఎంతమ్మా? 4,20,000. 7,20,000 is the carrying amount అంట, అంతేనా కదా? సో క్యాల్సి తీసుకోండి, సింపుల్. 9 lakh డివైడెడ్ బై 10 అంటే 90,000 ఫర్ 2 years ఎంత? 1,80,000. సో 9 lakhs లోంచి 1,80,000 మైనస్ చేయండి. 7,20,000 is the carrying amount. కరెక్టా కాదా? అయితే అదేమవుతుందంట, ఆ రోజున ఆ వాల్యూని రీవాల్యూ చేస్తున్నారంట. సో 7,20,000 ఉన్నటువంటి వాల్యూని ఏం చేస్తున్నారండి? 9,60,000కి రీవాల్యూ చేస్తున్నారు, అంతేనా కాదు? అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది చెప్పండి? 7,20,000 నుంచి 9,60,000 అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయింది? మీకు అర్థమైందా క్వశ్చన్? క్యారింగ్ అమౌంట్ ఆ రోజున ఉండాల్సింది 7,20,000, కానీ దాన్ని రీవాల్యూ చేస్తే ఎంత అయింది? 9,60,000 అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నా. 2,40,000 అమ్మా, అంతే కదా? సో 2,40,000 ఇంక్రీజ్ అయ్యింది, అంతేనే కదమ్మా? సో చూడండి ఇప్పుడు. సో క్వశ్చన్ ఏమడిగాడమ్మా? క్యాలిక్యులేట్ డెప్రిషియేషన్ అండ్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఫర్ 2003 and 4. ఓకేనా? సో సింపుల్. కాస్ట్ ఆఫ్ అసెట్ ఎంతమ్మా? 9 lakhs. డెప్రిషియేషన్ ఫర్ 2 years దట్ ఈక్వల్ టు ఎంతమ్మా డెప్రిషియేషన్? 1,80,000. ఎలా వచ్చింది? 9 lakh డివైడ్ బై 10 into 2. క్యారింగ్ అమౌంట్ ఎంత? క్యారింగ్ అమౌంట్ ఆన్ 1/4/2013 కాదు, ఆర్ 31st March 2013 అని రాస్తాం. ఓకేనా? సో ఇది క్యారింగ్ అమౌంట్. రీవాల్యూ చేశాడంట ఆ రోజున, ఎంత అయిందంట? 9,60,000. 9,60,000. సో ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? 2,40,000 అని ఇంక్రీజ్ అయింది. సో దీన్ని ఎక్కడ పంపిస్తారని చెప్పాం మనం ఆల్రెడీ? అసెట్ రీవాల్యూడ్ అప్వార్డ్స్. అసెట్ రీవాల్యూ అప్వార్డ్స్ ఎక్కడ పంపించాలి? రివాల్యుయేషన్ సర్ప్లస్ ఓసిఐ అని చెప్పాను లేదా? రివాల్యుయేషన్ సర్ప్లస్కి ఎంత పంపించాలి మీరు ఇప్పుడు? 2,40,000 పంపించాలి, అంతేనా కాదు? ఓకే. ఇప్పుడు 1/4/13/14 అంటే ఇయర్ నుంచి, అంటే 13/14 నుంచి డిప్రిషియేషన్ దేనిపైన ఛార్జ్ చేయాలని చెప్పాను? 7,20,000 పైన 9,60,000 పైన? ఏమ్మా 7,20,000 9,60,000? 9,60,000. ఓకే, దేనిపైనండి? 9,60,000 పైన డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి ఆబ్వియస్లీ. మరి ఎన్ని ఇయర్స్ ఉంది ఇంకా లైఫ్? టోటల్ 10 yearsలో 2 years అయిపోయింది కదా. టోటల్ 10 yearsలో 2 years అయిపోయింది, ఇంకెన్ని ఇయర్స్ ఉంటుందమ్మా? 8 years ఉంటుంది. సో డెప్రిషియేషన్ ఫర్ 2013-14 ఈక్వల్ టు ఎంతండి? 1,20,000
9,60,000 డివైడెడ్ బై డెప్రిషియేషన్ ఫర్, ఇదే నోట్ చేసుకోండి మీరు కూడా. డెప్రిషియేషన్ ఫర్ 2013-14 ఎంత? 1,20,000 అంతేనా కదా? 9,60,000 డివైడెడ్ బై 8 ఇయర్సే కదా సార్ ఇంకా రిమైనింగ్. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి సార్ అంటే, ఏదైతే రీవాల్యుయేషన్ సర్ప్లస్కి మీరు అమౌంట్ పంపించుంటారో, ఓకే, ఎంత అమౌంట్ ఉందమ్మా? 2,40,000. అయితే అసెట్ యొక్క లైఫ్ ఎన్ని ఇయర్స్ అయితే ఉంటుందో అన్ని ఇయర్స్ పాటు ఈక్వల్గా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అమౌంట్ నుంచి రీవాల్యుయేషన్ సర్ప్లస్ అమౌంట్ నుంచి రీటైన్ ఎర్నింగ్స్కి ఎవ్రీ ఇయర్ ఈక్వల్లీ మీరు ట్రాన్స్ఫర్ చేయాలండి. ఇది పాయింట్, నేను మాట్లాడిన పాయింట్. ఈరోజు చెప్తాను చెప్పాను కదా ఒక పాయింట్ రిటైన్ ఎర్నింగ్స్ సంబంధించి. సో మీరు ఏం చేయాలి అంటే, యూస్ఫుల్ లైఫ్ ఎంత ఉందమ్మా? 8 ఇయర్స్ ఉంది. ఇంకా ఏదైతే అమౌంట్ మీరు రీవాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్కి పంపించారో దాన్ని 8 ఇయర్స్ వరకు ఈక్వల్గా మీరు ఎక్కడ పంపిస్తూ ఉండాలి? ఎవ్రీ ఇయర్ రీటైన్ ఎర్నింగ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎక్కడ పంపించాలమ్మా? రీటైన్ ఎర్నింగ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో 2,40,000. సో ఏం రాస్తారంటే, అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ టు రీటైన్ ఎర్నింగ్స్ for a period of 8 years. That is ఎంతమ్మా? 2,40,000 divided by 8 ఎంత? 2,40,000 divided by 8 ఎంత? 30,000. ఇది నోట్ చేసుకోండి అమ్మా ఫాస్ట్గా, 1 minute. Cost of the asset, depreciation for 2 years, carrying amount. ఇది నీట్గా రాసుకున్నాం, ఫుల్ మీనింగ్స్ రాసుకోండి. రెవ్ అంటే రీవాల్యూడ్ అమౌంట్ అమ్మది, రీవాల్యూడ్ అమౌంట్ ఆన్ 1/4/2013. నెక్స్ట్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ 2,40,000. డెప్రిషియేషన్ అడిగాడు, వాడు అడిగిందని రాసాం, బాగానే ఉంది. ట్రాన్స్ఫర్ ఎంత చేయాలో కూడా రాస్తాం. అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ టు రిటైన్ ఎర్నింగ్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 8 years, దట్ ఈస్ 30,000. ఇంకా మనకి ఇంపైర్మెంట్ లాస్ అవ్వాలి. అదైతే ఇక్కడ ఇంపైర్మెంట్ లాస్కి రీవాల్యుయేషన్ సర్ప్లస్కి ఒక లింకేజ్ పాయింట్ ఉంటుంది. సో అది మనం ఇంపైర్మెంట్ లాస్లో మాట్లాడతాం. సో లింకేజ్ ఉంటుందమ్మా ఒక స్టాండర్డ్కి ఇంకొక స్టాండర్డ్కి, అసెట్ స్టాండర్డ్స్కి. చూడండి ఇక్కడ ఆ ఇయర్ క్లోజింగ్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ బ్యాలెన్స్ ఎంత కూడా రాసాడు ఇక్కడ. బ్యాలెన్స్ ఆన్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఎంత అంటే చూడండి, ఇక్కడ రీవాల్యుయేషన్ సర్ప్లస్లో 2,40,000 ఉంది. ఫస్ట్ ఇయర్లో మీరు ఏం చేస్తారు? ఒక 30,000 పంపించేస్తారుగా. ఎక్కడికి పంపిస్తారు? రీటైన్ ఎర్నింగ్స్కి పంపిస్తారు. సో 30 పంపిస్తే ఇంకెంత ఉంటుంది దానిలో బ్యాలెన్స్? 2,10,000. సో ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు, అది ఆ పాయింట్ అడిగాడు చూడండి. సో రీవాల్యుయేషన్ సర్ప్లస్ 2013-14కి ఎంత అన్నట్టు. సో మామూలుగా అయితే మనం క్యాలిక్యులేట్ చేసాం ఓవరాల్గా. సో ఈ క్లోజింగ్ అమౌంట్ కూడా రాయండి మీరు. ఇంకోటి 30,000 ఏం చేయాలని చెప్పాను? రీవాల్యుయేషన్ సర్ప్లస్ నుంచి రిటైన్ ఎర్నింగ్స్ పంపించుకోవాలా. సో అప్పుడు ఏమవుద్ది? రీవాల్యుయేషన్ సర్ప్లస్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది, రిటైన్ ఎర్నింగ్స్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. సో ఎంట్రీ ఏమవుద్ది? రీవాల్యుయేషన్ సర్ప్లస్ టు రిటైన్ ఎర్నింగ్స్. ఈ 2 ఎంట్రీస్ కూడా రాయండి, ఇబ్బంది లేదు. సారీ ఒకటే కదా, ఎంట్రీ కూడా రాయండి, అంతే కదమ్మా. ఎలా వచ్చిందో వర్కింగ్ నోట్లో రాస్తాం, కింద ఈ ఎంట్రీ రాసి పడేయండి, ఓకేనా, సరిపోద్ది. కానీ మీరు రాయండి, ఏం కాదు. రీవాల్యుయేషన్ సర్ప్లస్ టు రిటైన్ ఎర్నింగ్స్, దాని యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్, అంతే. ఇంకేం మీరు రాయాల్సిన అవసరం లేదు, అదంతా రాసి 2 points రాసినా సరిపోద్ది. పైన ఏం రాశాడు అదే మాట రాస్తుంటాడు అంతే. సో నార్మల్గా అయితే 90,000 డిప్రిషియేషన్ ఉండేది, 9 lakhs బై 10. ఇప్పుడు ఏమైంది? రీవాల్యూ అయిన తర్వాత 1,20,000 డిప్రిషియేషన్ అయింది. సో అడిషనల్గా 30,000 ఛార్జ్ చేస్తున్నాం అని చెప్పేసి అడిగాడు. సో వాడు అడిషనల్ డిప్రిషియేషన్ ఏం అడగలేదు, మీరు రాయకపోయినా ఏం కాదు, ఈ పాయింట్ మీరు రాయకపోయినా ఏం కాదు. అడిషనల్ డిప్రిషియేషన్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ అని అడగలేదు కదా. ఓకే, నార్మల్ డిప్రిషియేషన్ మనం క్యాలిక్యులేట్ చేసాం అంతే ఇయర్కి, ఓకేనా. ఇది మీరు రాయకపోయినా ఏం కాదు, కానీ మీకు అర్థమవుతుంది కదా.
కానీ మీకు అర్థమవుతుంది అందులో ఒకవేళ అడిషనల్ అడిగాడు అనుకోండి, అడిగితే ఏం చేస్తారు, ఓకే ఎవ్రీ ఇయర్కి అడిషనల్ ఇంత అవుతుంది. ఎంసీక్యూస్కి అడగొచ్చేమో చెప్పలేం కదా. ఓకే జస్ట్ మామూలుగా మీరు ఇక్కడ ఆన్సర్లు రాయమాకండి కానీ గుర్తుపెట్టుకోండి, ఇలా రీవాల్యూ చేసినప్పుడు అడిషనల్గా డిప్రిసియేషన్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్కి అన్నప్పుడు స్టార్టింగ్లో డిప్రిసియేషన్ ఎంత చూడండి, 9 lakhs డివైడెడ్ బై 10 90,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత 9,60,000 డివైడెడ్ బై 8 1,20,000 ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఎంత ఎక్స్ట్రా అవుతుంది, 30,000. దట్ ఈస్ అడిషనల్ డిప్రిసియేషన్. ఎంసీకి కానీ ఇక్కడైతే మీరు రాయాల్సిన అవసరం లేదు. అందరు క్లియర్ అనుకుంటున్నా నాకు తెలిసి, చెప్పండి అమ్మా. ఓకే కదా, వీళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు ఏంటి వీళ్ళు. రికార్డెడ్ క్లాసెస్ ఈరోజు యాప్లో అప్లోడ్ చేస్తాం, నిన్నటి కూడా చేయలేదు అడుగుతున్నారు అందరూ, నిన్నటి ఈరోజు చేస్తాం. ఓకేనా, సో ఈ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి సో స్టూడెంట్స్ అందరూ చెప్తున్నాం. ఓకే క్లియర్ అందరికీ అమ్మా, ఓకేనా ఎవ్రీవన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అయిన 4. క్వశ్చన్ నెంబర్ 4 ఇవన్నీ మీ బుక్లో ఐసీఎంఏ పైన ఉన్న క్వశ్చన్స్ అన్ని సిఎంఏ బుక్లో, కిందవన్నీ సిఏ బుక్స్ అండ్ అదర్ బుక్స్ అంతే. కొన్ని ఎగ్జాంపుల్స్ మనవి ఉంటాయి అంతే, మోస్ట్లీ సిఏ నుంచే ఉంటాయి. సిఏ నుంచి ఎందుకు పిక్ చేసుకున్నాం అంటే చూసుకో లాస్ట్ టైంలో చూసుకున్నా కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాడు కొన్ని క్వశ్చన్స్, అంటే బాగా ఇంపార్టెంట్ అనుకునే తప్ప అన్నెసెసరీ క్వశ్చన్స్ అయితే వాడు తీసుకురావట్లా. ఓకే అలా అని చెప్పి సిఏ బుక్ మొత్తం చేద్దామని కూర్చున్నారనుకోండి, టైం అంతా వేస్ట్. ఓకేనా చూడండి మా క్వశ్చన్ నెంబర్ 4 ఫాస్ట్గా. ఎక్స్టెండెడ్ పర్చేస్ ఏ మెషిన్ ఎట్ ఏ ప్రైస్ 1,200 lakhs. It paid freight 40, installation 80, IGST 18%. Share of general overhead ascertained for a trial run of the machine is 30 lakhs. Labor cost expenses and direct expenses for trial run is 60 lakhs. The machine has been put to use on 1/4/2019. Estimated dismantling cost is 400 lakhs. Discounted rate 5%. Present value 246. డిస్మాంట్లింగ్ కాస్ట్ మీరు ప్రజెంట్ వాల్యూ తీసుకోవాలా, టోటల్ కాస్ట్ తీసుకోవాలా, ప్రజెంట్ వాల్యూ అంటే 400 తీసుకోవాలా, 246 తీసుకోవాలా, 246. అంటే మీరు క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా వాడే ఇచ్చేసాడు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి ఏం చేస్తారు, క్యాలిక్యులేట్ చేయాలి. ఆ 400 lakhsని ఈ 5% డిస్కౌంట్ రేట్తో మీరు ఏం చేస్తారు, 10 yearsకి డిస్కౌంట్ రేట్కి ప్రజెంట్ వాల్యూ తీసుకురండి సరిపోద్ది. ఓకేనా మీరు క్యాల్సి తీసుకొని క్యాలిక్యులేట్ చేసినా కూడా అదే 246 వచ్చింది. ఇప్పుడు 400ని 5% డిస్కౌంట్ రేట్ దగ్గర 10 years తీసుకోండి, 400 డివైడెడ్ బై 1.05 ఈక్వల్ టు 10 times కొట్టండి. 400 డివైడెడ్ బై 1.05 ఈక్వల్ టు 10 times కొట్టండి, మీకు 245.5 సంథింగ్ వస్తుంది, అంటే 246. ఓకేనా సో కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నా, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా, సీఎం ఎంటర్ అయిపోయి ఉండొచ్చు రీసెంట్గా. నియర్స్ 10 times కొట్టండి ఈక్వల్ టు 400 డివైడెడ్ బై 1.05 ఈక్వల్ టు 10 times. అప్పుడు మీకు 255.6 సంథింగ్ వస్తుంది, నథింగ్ బట్ 245.6 వస్తుంది. సో 246 అని చెప్పి వాడు ఇచ్చేసాడు డైరెక్ట్. వాడు ఇచ్చింది తీసుకోవాలి అంతే, వాడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంతే, ఓవర్ యాక్షన్ చేయకూడదు మనం, మళ్ళీ క్యాలిక్యులేట్ చేసే పాయింట్లో తీసుకోవడం అట్లా చేయొద్దు. ఓకేనండి క్లియర్. Next, the mission requires major overhauling for every 2 years at a cost of 26 lakhs. Past journal entries. Sir, ఇది సేమ్ క్వశ్చన్ కదా, సేమ్ క్వశ్చనే కదా సార్. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, ఫ్రైట్ని ఏం చేయాలి, యాడ్ చేస్తారు. ఓకేనా ఇన్స్టాలేషన్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. కేర్ ఆఫ్ జనరల్ ఓవర్ హెడ్ అసెర్టైన్ ఫర్ ట్రయల్ రన్ అంట, సో ట్రయల్ రన్ కోసమే కదా, ఓకే కన్సిడర్ చేస్తాం. ల్యాబ్ రన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ట్రయల్ రన్ 60 lakhs కన్సిడర్ చేస్తాం. డిస్మాండ్లింగ్ కాస్ట్ కూడా కన్సిడర్ చేస్తాం, అవునా కాదా. ఇప్పుడు చెప్పండి నాకు ఈ 2 pointsకి ఆన్సర్ చెప్పండి. కేర్ ఆఫ్ జనరల్ ఓవర్ హెడ్ అసెర్టైన్ ఫర్ ద ట్రయల్ రన్ ఆఫ్ ద మెషిన్ ఏం చేయాలి. ఓకేనా సో ఐ థింక్ ఈ క్వశ్చన్ కూడా మీరు చేయొచ్చు హోంవర్క్.
సో కాకపోతే మీకు ఆన్సర్ నేను స్క్రీన్ షాట్ పెడతాను. లేదు చేసుకొని రండి, సర్లే చేస్తారా, ఓకేనా? సరే క్వశ్చన్ చేస్తారా చేయరా? అంతా బాగానే ఉంటుంది కానీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు లాస్ట్లో. సరే ఫాస్ట్ చేసేద్దాం, 5 minutes అంతే, ఫాస్ట్ చేసేయండి. తీసుకోండి అమ్మా, తీసుకోండి, హెడ్డింగ్ తీసుకోండి, క్యాలిక్యులేషన్ ఆఫ్. ఎవడాడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు? కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, కాస్ట్ ఆఫ్ ద సెట్ తీసుకోండి. నెంబర్ 4 ఓకే, సేమ్ అలానే తీసుకున్నాం. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ 2019, 20 అండ్ 2021 ఫాస్ట్. ఇంకా పెద్ద క్వశ్చన్ ఉందమ్మా, అదొకటి డిస్కస్ చేస్తే అయిపోద్ది. 3 days పట్టింది మనకి, ఇండియా 16 అంటే 4.5 hours, 4.5 hours. ఎక్కువ టైం తీసుకున్నట్టే నన్ను అడిగితే. ఓకే, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ 2019, 20 అండ్ 2021. సో తీసుకోండి అమ్మా, కాస్ట్ ఆఫ్ ద మెషిన్ ఎంత? కాస్ట్ ఆఫ్ ద మెషిన్ ఎంత? 1200 lakhs. ఫ్రైట్ని యాడ్ చేయండి, ఇన్స్టలేషన్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, షేర్ ఆఫ్ జనరల్ ఓవర్ హెడ్. సో నథింగ్ బట్ జనరల్ ఓవర్ హెడ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ మనం కన్సిడర్ చేస్తామా? వాడు క్లియర్గా చెప్పాడు, దేనికోసమైనా సరే, ట్రయల్ రన్ కోసం అవ్వచ్చు, దేనికోసమైనా జనరల్ ఓవర్ హెడ్స్ మీరు కన్సిడర్ చేయొద్దు. ఇది స్పెషల్ పాయింట్. ఆల్రెడీ మనం కాస్ట్ ఎక్స్క్లూడ్స్లో మాట్లాడాం. ఓకే, నెక్స్ట్ లేబర్ కాస్ట్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దానికోసమే కదా, సో కాబట్టి మనం ఏం చేస్తాం, 60ని కన్సిడర్ చేయాలి. ఇది ఒకటే ఎక్స్క్లూడ్ చేయండి, మిగిలినంతా ఇంక్లూడ్ చేయండి, అంతే. మీ దగ్గర ఆల్రెడీ క్వశ్చన్స్ ఉన్నాయా మీ దగ్గర? ఓకే అమ్మ, ఆన్లైన్ వాళ్ళ దగ్గర అందరికీ క్వశ్చన్ బ్యాంక్ ఉందా లేదా అసలు? లేదా నేను చూపించేది చూస్తున్నారు, ఒకసారి మెసేజ్ చేస్తారా చాట్లో? ఆన్లైన్ వాళ్ళకి మెటీరియల్ ఉందా లేదా? ఓహో మెటీరియల్ లేదైతే, అయితే నేనే చూపించాలి అన్నీ. పీడిఎఫ్ బుక్ పంపిస్తారా మీకు, లేదంటే ప్రింట్ది, ఐ మీన్ పీడిఎఫ్? బుక్స్ పంపిస్తా అని చెప్పారా మీకు? చెప్పలేదా? రిజిస్టర్ అయ్యారా మీరు అసలు? పీడిఎఫ్ అయితే పంపిస్తారు. ఓకే, ఈరోజు మెసేజ్ చేయండి ప్రతాప్ సార్కో, లేదా ఎవరు ఉంటే వాళ్ళకి, మేనేజ్మెంట్ వాళ్ళకి చేయండి. పీడిఎఫ్ని ఆల్రెడీ షేర్ చేస్తాను, వాళ్ళు మీకు పంపిస్తారు. ఓకేనా? సరే చూడండి, తీసుకోండి. కాస్ట్ ఆఫ్ ద మెషిన్ 1200 lakhs. యాడ్ ఫ్రైట్ అండ్ ఇన్స్టాలేషన్ 40 + 80 120 డైరెక్ట్ తీసుకున్నా పర్లేదు. నెక్స్ట్ లేబర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 60 యాడ్ చేసుకోండి. డిస్మాంట్లింగ్ కాస్ట్ 246 కూడా యాడ్ చేయండి. సొల్యూషన్ ఇక్కడ రాసుకోండి పర్లేదు, త్వరగా కాపీ పేస్ట్. కాస్ట్ ఆఫ్ ద మెషిన్ 1200, ఫ్రైట్ 40, ఇన్స్టాలేషన్ 80, జనరల్ ఓవర్హెడ్స్ excluded, labor cost 60, present value of dismantling cost 246. Summa 16, 26.
క్లియర్? ఓకే. సో క్వశ్చన్కి వస్తే అమ్మ మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్వశ్చన్ బ్యాంక్ తెప్పించుకోవడం లేదా ప్రింట్అవుట్ తీసుకోవడం ఏదో ఒకటి చేయండి. ఓకేనా? చూడండి ఇక్కడ ఎప్పుడంటే మిషన్ పొట్టు యూజ్ అంటే ఎప్పుడు? సో 1/4/2019 రోజున, అంటే ఆ రోజే వాళ్ళు పర్చేస్ చేసి ఉంటారు, ఆ రోజు యూజ్ చేసి ఉంటారు. సో ఆ రోజుకి దాని యొక్క కాస్ట్ ఎంత వచ్చింది మీకు ఇప్పుడు? 1626 lakhs అంతేనా? ఆ రోజుకి ఎంత ఉందమ్మా? 1626. సో ద డిప్రిషియబుల్ అమౌంట్ ఆన్ 1/4/2019 ఎంత? 1626. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటది? దేనిపైన? ఈ ఓవరాలింగ్ ఎక్స్పెన్సెస్ సంబంధించి మనం ఎగ్జాంపుల్ మాట్లాడాం. టోటల్ షిప్ కాస్ట్ వచ్చి 200 lakhs ఉంది. అందులో 50 ఏం కాంపనెంట్ ఏమో ఓవరాల్ కాంపనెంట్ ఏమో 50, రిమైనింగ్ 150 అదర్ దాన్ ఓవరాల్ కాంపనెంట్ అని మాట్లాడాం కదా, గుర్తుందా? సో చూడండి మన క్వశ్చన్లో ఏం చేశాడంటే ద మిషన్ రిక్వైర్స్ మేజర్ ఓవరాలింగ్ ఫర్ ఎవ్రీ 2 years అట్ ఎ కాస్ట్ 26 lakhs. సో ప్రతి 2 yearsకి ఓవరాలింగ్ చేయాల్సిందేనంట. రెనోవేషన్ 26 lakhs అవుతుందంట ఖర్చు. మరి ఈ 26 lakhs అనేది ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్? అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. అంటే కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైతే కాస్ట్ ఇప్పుడు టోటల్గా క్యాలిక్యులేట్ చేసామో, ఓకే, మొన్న మొన్న ఒక క్వశ్చన్లో ఏం చేసాము, అలా కన్సిడర్ చేయలేదు వాడు, అలా కన్సిడర్ చేయలేదు. మళ్ళీ ఇందులో ఏం చేశాడు? కన్సిడర్ చేశాడు. అంటే ఏంటి ఇప్పుడు ఆ 1626 ఏదైతే ఉందో అందులో ఆ 26 పోర్షన్ ఏమో ఓవరాల్ కాంపోనెంట్ అంట, బ్యాలెన్స్ 1600 ఏమో అదర్ దాన్ ఓవరాల్ కాంపోనెంట్ అంట. మీరు చూస్తే నేను సిమిలర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఒకటి, గుర్తుందా? ఫస్ట్ డేనా చెప్పాను, ఫస్ట్ ఆర్ సెకండ్ డే చెప్పినట్టున్నా. ఓవరాలింగ్ ఎక్స్పెన్సెస్ సంబంధించి ఎగ్జాంపుల్ ఇది చెప్పానా? 200 lakhs ఏమో కాస్ట్ ఆఫ్ ద షిప్, అందులో ఓవరాల్ కాంపోనెంట్ ఏమో 50, బ్యాలెన్స్ ఏమో అదర్ దాన్ ఓవరాల్ కాంపోనెంట్ అని చెప్పాను కదా. అదేనమ్మా, సేమ్ డిట్టో. ఓకేనా? సో చూడండి సొల్యూషన్ చూడమ్మా. అవుట్ ఆఫ్ ది 1626 ఏంటమ్మా? ఓవరాల్ కాంపోనెంట్. ఇదేంటి? అదర్ దాన్ ఓవరాల్ కాంపోనెంట్. సో 26 ఏమో ఓవరాల్ కాంపోనెంట్, 16 అంటే అదర్ దాన్ ఓవరాల్ కాంపోనెంట్. సో ఓవరాల్గా 10 years అని చెప్పాడు కదా క్వశ్చన్లో మనకి. సో 10 yearsకి డిప్రిసియేషన్ ఎంత వద్దమ్మా? 1600/10 160. మరి ఓవరాల్ కాంపోనెంట్ కూడా 10 years తీసుకుంటామా? తీసుకోం కదా, సపరేట్ చేసింది ఎందుకు? దాని 2 years, ఎవ్రీ 2 yearsకి మీరు ఇన్కర్ అవుతారు కాబట్టి 2 yearsకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 26/2 ఎంతమ్మా? 13. అంటే ఓవరాల్ కాంపోనెంట్ సంబంధించి డిప్రిసియేషన్ ఏమో 13, దీనిదేమో 160. సేమ్ డిస్కస్ చేసాం ఆల్రెడీ. టోటల్ డిప్రిసియేషన్ 173. టోటల్ డిప్రిసియేషన్ ఎంతమ్మా? 170. ఓకేనా? అంతే సింపుల్ సార్, ఇది ఒకటే సింపుల్ పాయింట్. ఇది మీరు హోంవర్క్ చేయాల్సిన క్వశ్చనే. బట్ జర్నల్ ఎంట్రీ రాసాను చూడమ్మా, జర్నల్ ఎంట్రీస్ కూడా అడిగాడు కదా. మిషనరీ కాస్ట్ ఎంత అయిందమ్మా 1920కి? 1626 అయింది. సో ఓవరాల్ కాస్ట్ ఎంత? 1626. బాగానే ఉంది. అయితే ఈ 1626లో మీకు గుర్తుంటే 246 అనేది ఏంటిది? 246 అనేది డిస్మాంట్లింగ్ కాస్ట్. డిస్మాంట్లింగ్ కాస్ట్కి పేమెంట్ చేసేస్తారు ఈరోజే. చేయం కదా, ఆల్రెడీ మాట్లాడాం కదా, అవునా కదా? మాట్లాడాం లేదా? సో 246 అనేది మనకేంటి? లైబిలిటీలా ఉండిపోద్ది. సో టు లైబిలిటీ ఫర్ డిస్మాంట్లింగ్ కాస్ట్ 246, బ్యాలెన్స్ అమౌంట్ మనం పేమెంట్ చేసినట్టు రాసుకుందాం టు క్యాష్ ఆర్ బ్యాంక్. సో మిషనరీ టు క్యాష్ ఆర్ బ్యాంక్ 1380, 246 ఏమో లైబిలిటీ ఫర్ డిస్మాంట్లింగ్ కాస్ట్. బేసిక్ ఎంట్రీ సార్. సో దీనిపైన డిప్రిషియేషన్ ఎంతమ్మా? ఫస్ట్ ఇయర్కి డిప్రిషియేషన్ టు మెషినరీ 173, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా అంతేగమ్మా 173. 2 yearsకి డిప్రిషియేషన్ అంతే. ఇంతకంటే మనం మాట్లాడడానికి ఏమీ లేదు. సరిపోతుంది. ఎందుకంటే రాస్తే ఇంతవరకు సొల్యూషన్ రాస్తే సరిపోద్ది. ఇంతవరకు సొల్యూషన్ రాస్తే సరిపోద్ది. అమ్మ ఈ క్వశ్చన్లో డౌట్? జశ్వంత్, రూపాదేవి, ఇంకెవరో వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు.
మీ క్వశ్చన్ అర్థమైందా? ఆల్రెడీ చూసిన ఎగ్జాంపులే క్వశ్చన్లో ఉంది అంతే, వేరే నెంబర్స్ మారినాయి అంతే. మా డౌట్స్ రూపా, జశ్వంత్, ఎవరు వచ్చి వెళ్ళిపోయినట్టున్నా. ఓకే, క్లియరా? అంతే సార్, నోట్ చేసుకోండి. అందరూ ఫేస్ టు ఫేస్ బాగుంటుంది, ఆన్లైన్ వల్ల మనకి కొంచెం సింపుల్ సార్. ఇప్పటివరకు మీకు ఏమైనా హార్డ్ డిఫికల్టీ అనిపించినాయా? లేదు కదా, అంతే అలానే ఉంటుంది. ఓకేనా, మోస్ట్లీ రేపు ఒక టాపిక్, చిన్న టాపిక్ కంప్లీట్ చేద్దాం. ఓకే, రెండు కలిపి సండే ఎగ్జామ్ రాదురుగా. ఓకేనా, ఇంట్రో, ఇండియా 16 ఇంకొకటి తీసుకొని చిన్న టాపిక్, చిన్న స్టాండర్డ్ 3 కలిపి మీరు సండే ఎగ్జామ్ రాదు. ఎప్పుడప్పుడు ఎగ్జామ్ రాయండి అంతే, నాకేం వద్దు, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం. మీకు 70 మార్క్స్ తెప్పించే బాధ్యత నాది. ఓకేనా, రావనే సెక్షన్ లేదు అసలు. 70 మీరు ఇంకా ఫేస్ టు ఫేస్ ఉన్నారు కాబట్టి మీకు అసలు భయం లేదు. లైవ్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు భయమే లేదు అసలు. ఇంకా మనం ఆన్లైన్ వాళ్ళకే పట్టించుకుంటాం, ఓన్లీ రికార్డెడ్ క్లాస్ తీసుకునే వాళ్ళకి మనం డైలీ ఎగ్జామ్స్ పెట్టి అదని ఇదని చేస్తాం. మీరు ఇక్కడే ఉంటారు కదా, అసలు ఇబ్బందే ఉండదు. ఓకేనా, సో ఇంకొక వర్కింగ్ నోట్ రాసాం మనం ఇక్కడ. ఇదేంటి సార్ అంటే, ఇది ఎగ్జామ్కి అవసరం అంటే అవసరం లేదు, బట్ మీకు తెలుసుకోవడం కోసం చెప్తున్నా. చూడండి సార్, ఈరోజు డిస్మాండ్లింగ్ కాస్ట్ 246 ఉంది. ఈరోజు 1 ఇయర్ తర్వాత ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా చెప్పండి? 1 ఇయర్ తర్వాత ఈ 246 అనే వాల్యూ ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా? చెప్పండి. 1 ఇయర్ తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 5% రేట్ తీసుకున్నాను నేను. సో 5% రేట్ దగ్గర 5% డిస్కౌంటింగ్ రేట్ బాగానే ఉంది. ఇప్పుడు నాకేం కావాలంటే 1 ఇయర్ తర్వాత దాని వాల్యూ కావాలంటున్నా. అప్పటికి ఆ వాల్యూ ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా? ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుద్ది, అంతే కదా సార్. ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తున్నాం అంటే తగ్గుతుంది, ముందుకెళ్తే వెనక్కి వస్తే తగ్గుతున్నప్పుడు ముందుకెళ్తే ఏమవుతుంది, పెరుగుద్ది, అంతే కదా. సో 246కి మీరు 5% యాడ్ చేస్తే డైరెక్ట్గా ఎంత వస్తుంది చూడమ్మా, 258.3. నెక్స్ట్ ఇయర్కి అంటే ఈ ఇయర్కి మనకి కాస్ట్ ఎంత ఉందంటే దాని యొక్క ప్రజెంట్ వాల్యూ 246 ఉంది. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేప్పటికి దాని వాల్యూ ఏమైపోద్ది, ఇంక్రీజ్ అయిపోద్ది. ఎంత అయిద్దాం అప్పటికి, 258.3. సో ప్రొవిజన్ ఫర్ డిస్మాండ్లింగ్ కాస్ట్ రివైజ్ టు 258.3. ఆ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ దీనిపైన 5% యాడ్ చేయండి. 258.3కి ఇంకొక 5% యాడ్ చేయండి, 271.22. అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు, ఎంసీక్యూకి ఇంపార్టెంట్ ఇది. ఇది ఎందుకు రాసారంటే ఎంసీక్యూకి ఇంపార్టెంట్ అంతే. ఈరోజు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిస్మాండ్లింగ్ కాస్ట్ 246 ఉంది. 3 ఇయర్స్ తర్వాత 5% డిస్కౌంట్ రేట్ దగ్గర ఎంత ఉండొచ్చు అని చెప్పి ఎంసీక్యూ అడగవచ్చు. చెప్పాలొద్దా మరి? మనం చేంజ్ చేయాలి, 3 ఇయర్స్కి 5% యాడ్ చేసుకుంటారు. ప్రజెంట్ వాల్యూ అంటే అర్థం అవుద్ది, ఫ్యూచర్ వాల్యూ అడిగేపాటికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో కన్ఫ్యూజ్ అవ్వచ్చా? అవ్వద్దు. డైరెక్ట్గా ఏం చేస్తారు, 5 అయితే 5, 10 అయితే 10%ని 3 టైమ్స్ యాడ్ చేయండి, 3 ఇయర్స్ అయితే.
అప్పుడు ఏమవుద్దమ్మా 246 ప్లస్ 5% ప్లస్ 5% ప్లస్ 5% 284.7 అలా వస్తుంది. అర్థమైందా? ఎంసీక్యూ సార్, ఈ క్లాస్ రెగ్యులర్ క్లాస్ అంటేనే ఇది. ఓకేనా? సో లాస్ట్ టైం మనం 13 ఎంసీక్యూస్ డిస్కస్ చేసామంటే చూసుకోండి మరి. 13 క్లాసెస్ అండ్ బుక్స్లో అన్నీ ఉండవు కదా, కొన్ని ఎగ్జాంపుల్స్లోనే కవర్ అవుతాయి సార్ అంతే. సో దానికోసం ఎగ్జాంపుల్స్ అంతే, నోట్స్. ఓకేనా? క్లియర్? సో మనకి పెండింగ్ ఉన్నది ఏంటంటే ఇంకా ఓకే, ఇంకొక చిన్న పాయింట్. సో అడిషనల్ క్వశ్చన్స్ అనమాట, అడిషనల్ పాయింట్. ఇది ఒక న్యూ కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్. లాస్ట్ టైం ఇది చెప్పాం మనం. ఓకేనా? ఎగ్జాక్ట్గా నెంబర్స్ కూడా చేంజ్ అవ్వలేదు సార్, నెంబర్స్ కూడా చేంజ్ అవ్వలేదు. అంటే ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి అంతే, ప్రతిసారి జరుగుతాయి అందులో. ఎగ్జాక్ట్గా ఇదే ఎగ్జాంపుల్ వచ్చింది సార్, చూసుకోండి. క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చూసుకోండి ఇయర్ది. ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ మనకి బుక్లో వచ్చింది, ఎగ్జామ్లో వచ్చింది. నెంబర్స్ కూడా ఇవే ఇచ్చినట్టున్నాడు. నెంబర్స్ నాకు తెలిసి కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చాము. 10 lakhs బదులు 8 lakhs అలా ఇచ్చినట్టున్నాడు. మిగిలినంతా సేమ్. లేదు, దానిపైన క్వశ్చన్ కూడా ఉంది మనకి. ఓకే, ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ సార్, ఎగ్జాంపుల్ కదా ఇది. ప్రాబ్లం నెంబర్ 1 ఉంది కదా, సేమ్ నెంబర్స్తో మనకి ఎంసీక్యూ ఇచ్చాడు వాడు. ఇంత క్వశ్చన్ వాడు 2 marks క్వశ్చన్ కింద ఇచ్చేసాడు అంతే. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అంతే, ఇగ్నోర్ చేయకూడదు మనం, ప్రతిదీ ఇంపార్టెంట్. చూడండి, మెజర్మెంట్ ఆఫ్ పీపీ అక్వైర్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అనదర్ అసెట్. సో మీరు ఒక అసెట్ ఇచ్చి ఇంకో అసెట్ తీసుకుంటున్నారు సార్, ఒక అసెట్ ఇచ్చేసి ఇంకో అసెట్ తీసుకుంటున్నారు. సో అప్పుడు మీరు పీపీని ఎలా మెజర్ చేస్తారు అనేది క్వశ్చన్. సింపుల్, చూడండి అమ్మా, ఎక్కడ మెజర్ చేయాలంట? కాస్ట్ ఆఫ్ సచ్ ఐటమ్ ఆఫ్ పీపీ మెజర్డ్ ఎట్ ఫెయిర్ వాల్యూ అన్లెస్ ఇలా ఉంటే తప్ప. ఎలా? ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ లాక్స్ కమర్షియల్ సబ్స్టాన్స్. ఆ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ అనేది, ఆ ట్రాన్సాక్షన్లో కమర్షియల్ సబ్స్టాన్స్ లేదు అనుకోండి. సార్ కమర్షియల్ సబ్స్టాన్స్ అంటే ఏంటి? ఓకే, అది కూడా మాట్లాడదు. చూడండి, రిస్క్, టైమింగ్ అండ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ అసెట్ రిసీవ్డ్ ఆర్ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఫ్రమ్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ అసెట్ ట్రాన్స్ఫర్డ్. నేను ఒక అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, నీ దగ్గర నుంచి ఒక అసెట్ తీసుకుంటున్నా. రెండింటి యొక్క క్యాష్ ఫ్లోస్ చూసుకుంటా. క్యాష్ ఫ్లోస్, అసెట్ నుంచి జనరేట్ అయ్యే క్యాష్ ఫ్లోస్ ఒక 10 lakhs అనుకుందాం. ఈ అసెట్ నుంచి జనరేట్ అయ్యే క్యాష్ ఫ్లోస్ 10 lakhs అనుకోండి. ఇక్కడ ఏమైనా కమర్షియల్ సబ్స్టెన్స్ ఉందా అంటే లేదు. సార్ బెనిఫిట్ ఉండాలి సార్, ఇద్దరికి రెండు ఈక్వల్ ఉన్నప్పుడు కమర్షియల్ సబ్స్టెన్స్ ఎక్కడున్నట్టు? కమర్షియల్గా లేదు అక్కడ, అవును కదా, మనకి ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి అక్కడ. సో ఖచ్చితంగా ఏముండాలంటే సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఉండాలి. సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఏంటి సార్, కమర్షియల్ సబ్స్టెన్స్ ఉన్నట్టు. క్లియర్? ఒకవేళ కమర్షియల్ సబ్స్టెన్స్ లేదనుకోండి, లేదు, మీరు ఏదైతే అసెట్ రిసీవ్ చేసుకుంటున్నారో దాని యొక్క ఫేర్ వాల్యూ సరిగ్గా లేదు, మీరు ఏదైతే అసెట్ మీరు వాడికి ఇస్తున్నారో దాని యొక్క ఫేర్ వాల్యూ కూడా సరిగ్గా లేదు. ఓకేనా? మరి అప్పుడు ఏం చేయాలి? మెజర్డ్ అట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ గివెన్ అప్. అంటే నేను ఇచ్చేటువంటి ఫేర్ వాల్యూ సరిగ్గా లేదు, వాడిచ్చే ఫేర్ వాల్యూ సరిగ్గా లేదు. అప్పుడు ఏ వాల్యూ తీసుకోవాలి? ఏదో ఒక వాల్యూ దగ్గర మెజర్ చేయాలి కదా బుక్స్లో. మరి ఏ వాల్యూ తీసుకోవాలి? మీరు ఏదైతే అసెట్ వాడికి ఇస్తున్నారో దాని యొక్క క్యారింగ్ అమౌంట్ తీసుకోమని చెప్తున్నారు. అమౌంట్ అంట క్యారింగ్. క్లియరా? అర్థమైందా? ఓకేనా? జనరల్గా అయితే ఫేర్ వాల్యూ తీసుకోవాలి. ఏ ఫేర్ వాల్యూ తీసుకోవాలంటే విచ్ ఎవర్ ఇస్ క్లియర్లీ ఎవిడెంట్ అంటాడు. ఏది క్లియర్గా ఉంది, రెస్ట్రిక్షన్స్ ఏమి లేకుండా క్లియర్గా ఏది ఉంటుందో ఆ ఫేర్ వాల్యూ తీసుకోవాలి. జనరల్గా అయితే ఫేర్ వాల్యూ తీసుకోవాలి. ఒకవేళ ఇలా ఉంటే మాత్రం ఏం తీసుకోవాలంట? అసెట్ గివెన్ అప్. మీరు అసెట్ ఏదైతే ఇస్తున్నారో దాని యొక్క క్యారింగ్ అమౌంట్ తీసుకోవాలంటే బుక్ వాల్యూ తీసుకోవాలి. ఇంకో పాయింట్ కూడా రాసే క్లియర్గా, రెండింటి యొక్క ఫేర్ వాల్యూస్ ఉన్నాయి మరి. సో ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్ ఈజ్
యూజ్డ్ టు మెజర్ ద కాస్ట్ ఆఫ్ ద అసెట్. మీరు ఇచ్చేటువంటి దాని యొక్క ఫేర్ వాల్యూనే తీసుకోమని చెప్తున్నాడు. రెండు రిలయబుల్ ఉంటాయి. జనరల్గా అయితే ఏది రిలయబుల్గా ఉంటే అది తీసుకోమంటాడు. మరి రెండు ఉన్నప్పుడు ఏం తీసుకోవాలంట? మనం ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని అసెట్ ఏం తీసుకుంటున్నామంట? ఏం చెప్తున్నాం? అసెట్ గివెన్ దాని యొక్క ఫేర్ వాల్యూ. సో 3 పాయింట్లు చెప్పాను సార్. జనరల్గా అయితే ఫేర్ వాల్యూ తీసుకోవాలి. విచ్ ఎవర్ ఇస్ క్లియర్లీ రిలయబుల్ ఆర్ ఎవిడెంట్. రెండింటి యొక్క ఫేర్ వాల్యూ లేదు, ఏం తీసుకుందాం? క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ గివెన్ అప్. రెండు రిలయబుల్గా ఉన్నాయి, ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్, అంతే. 3 పాయింట్స్ గుర్తుంటే మనం ఏం చేయొచ్చు? ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ లిమిటెడ్ ల్యాండ్ ఉందంట వీడి దగ్గర, దాని యొక్క క్యారింగ్ అమౌంట్ 10 lakhs, ఫేర్ వాల్యూ 15 lakhs. ఓకేనా? వాడు ఒక ప్రైవేట్ జెట్ని తీసుకుంటున్నారు. సరే ల్యాండ్ ఇవ్వలేము కదా, సరే ప్లాంట్ అనుకోండి, ఎగ్జాంపుల్ ప్లాంట్ ఇచ్చేసి ప్రైవేట్ జెట్ తీసుకుంటున్నాడు. రెండు అసెట్లే. ప్రైవేట్ జెట్ యొక్క ఫేర్ వాల్యూ 20 lakhs ఉంది, దాని ఫేర్ వాల్యూ ఉంది ఇక్కడ, దీని ఫేర్ వాల్యూ 15 lakhs ఉంది. సో రెండు ఫేర్ వాల్యూ ఉన్నప్పుడు ఏ ఫేర్ వాల్యూ తీసుకోవాలి? అసెట్ గివెన్ అప్ యొక్క ఫేర్ వాల్యూ. సో మనం ఎవరు ఇక్కడ? ఎక్స్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్. సో మన యొక్క ఫేర్ వాల్యూ ఎంత సార్? 15 lakhs. దాంతోపాటు వాడు ఎక్స్ట్రా ఏం చేస్తాడంటే 3 lakhs క్యాష్ పే చేస్తాడు. సో 3 lakhs ఎక్స్ట్రా పే చేస్తున్నాడు కాబట్టి సో అది కూడా దాని యొక్క వాల్యూ కింద మనం కన్సిడర్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 15 + 3 18 lakhs అవుతుంది. ఎగ్జాక్ట్ ఇదే ఇచ్చాడు సార్, ఎగ్జాక్ట్ ఇదే క్వశ్చన్. మీకు అర్థమైందా? ఫేర్ వాల్యూ తీసుకోవాలి, దాంతో ఎక్స్ట్రా క్యాష్ కూడా పే చేస్తున్నాం కదా, దానికోసం కదా పే చేసేది మరి, అవునా కదా? సో కాబట్టి ఎంత అవుద్దమ్మా? టోటల్ 18,000 కాదు, lakhs. అర్థమైందా? నా దగ్గర ఉన్నదేమో ప్లాంట్, వాడి దగ్గర ప్రైవేట్ జెట్. నా ప్లాంట్ ఇచ్చేసి ప్రైవేట్ జెట్ తీసుకుంటున్నా, నా దాని యొక్క ఫేర్ వాల్యూ 15 lakhs, వాడి ఫేర్ వాల్యూ 20 lakhs. రెండు క్లియర్, బాగానే ఉన్నాయి, ఏం చెప్పలేదు. సో నా ఫేర్ వాల్యూ తీసుకోవాలి. ఓకే 15 lakhs ఇస్తే జనరల్గా ఏం చెప్పాలి? ఈ పాయింట్ లేకపోతే ఓన్లీ 15 lakhs ఇస్ ద కాస్ట్ ఆఫ్ పీపీ. మరి నాకు ఇంకా ఎక్స్ట్రా 3 lakhs ఖర్చు అవుతుంది కదా దానికోసం. సో టోటల్ 3 lakhs, టోటల్ 18 lakhs అమ్మ, 1000 కదా 18 lakhs. చూడండి క్లియర్గా అర్థమైపోద్ది. ఇప్పుడు నేను చెప్పింది ఉంటుంది. ప్లూటో లిమిటెడ్ ఓన్స్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ విచ్ ఆర్ క్యారీడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్, అగ్రిగేట్ క్యారింగ్ అమౌంట్ 10 million, ఫేర్ వాల్యూ 15 million. ఇట్ ఎక్స్చేంజ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫర్ ప్రైవేట్ జెట్ విచ్ ఇస్ ద ఫేర్ వాల్యూ ఆఫ్, క్వశ్చన్ కట్ అయినట్టుంది, 20 million అండ్ పే ఎక్స్ట్రా 3 lakhs క్యాష్. ఓకే క్వశ్చన్ మిస్ అయిందమ్మా. 3 lakhs 3,000 సారీ 3 million అంతేలమ్మా, 3 million అయి ఉంటుంది. ఓకే 3 million క్యాష్ ఎక్స్ట్రా పే చేస్తున్నాడు, క్వశ్చన్ మిస్ అయింది. ఆన్సర్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి అమ్మా, ఇక్కడేమో ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఒక సైడ్ మంది, అటు సైడ్ వాడిది ప్రైవేట్ జెట్, మన ఫేర్ వాల్యూ 15 million, వాడిది 20 million, ఎక్స్ట్రా 3 lakhs క్యాష్. మన క్యారింగ్ అమౌంట్ ఎంత అన్నాడు? 10 ఇచ్చాడు, దాంతో మన సంబంధం లేదు కదా ఫేర్ వాల్యూ ఉన్నప్పుడు. సో చూడండి, రికగ్నిషన్ ఆఫ్ ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ అక్వైర్డ్ ఎంత తీసుకోవాలంటామా మనం? వాడి దగ్గర నుంచి తీసుకునేది ప్రైవేట్ జెట్, దాని కాస్ట్ కదా మీరు చెప్పాల్సింది, మన దాని కాస్ట్ కాదు. కానీ ఎక్కడ వాల్యూ చేయాలనేది ఇక్కడ క్వశ్చన్. మనం తీసుకునేది ప్రైవేట్ జెట్ బాగానే ఉంది, కానీ మన బుక్స్లో ఏ వాల్యూ తీసుకోవాలి అది క్వశ్చన్. ఏది తీసుకోవాలంట? మన అసెట్ యొక్క ఫేర్ వాల్యూ. ఫస్ట్ రెండు ఉన్నాయి కాబట్టి మన అసెట్ యొక్క ఫేర్ వాల్యూ. అడిషనల్గా 3,000 క్యాష్ పే చేస్తున్నారు కాబట్టి 18,000 ఏంటి సార్? అసెట్ అక్వైర్ చేసినటువంటి దాని యొక్క కాస్ట్. ఓకేనా? సో క్వశ్చన్ ఏమడిగాడు? పాస్ జర్నల్ ఎంట్రీ కూడా అడిగాడు అమ్మ, పాస్ జర్నల్ ఎంట్రీ. ఓకే మిమ్మల్ని క్వశ్చన్లు అడిగింది ఏంటంటే ఓన్లీ ఇది మాత్రమే అడిగాడు. సో ప్రాఫిట్ అడిగితే మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాఫిట్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మనకి ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఏదో ఉండాలి కదా, బెనిఫిట్. మరి ఏముందో చూడండి, ఇక్కడ చూడండి, మీరు తీసుకున్నటువంటి దాని యొక్క వాల్యూ ఎంత అమ్మా? 18,000. కానీ మన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాని వాల్యూ ఎంత? మన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాని క్యారింగ్ అమౌంట్ ఎంత? 10,000. 10 million అంటే ఇక్కడ 10,000, ఆల్ రూపీస్ ఇన్ థౌసండ్స్ కాబట్టి 10,000 అని రాసి. ఓకే, అంటే మనం తీసుకున్నటువంటి ప్రైవేట్ జెట్ యొక్క వాల్యూ మనం ఎంత వాల్యూ చేసాం? 18,000 దగ్గర వాల్యూ చేసాం. ఓకే, సో దాని వాల్యూ 18,000, అంటే మనకు వచ్చిన దాని యొక్క వాల్యూ 18,000 అనుకోండి, అంతే కదా. అయితే ఇప్పుడు దానిలోంచి మనం ఏం ఇస్తున్నాం? 10 million ఉన్నటువంటి ఒక అసెట్ ఇచ్చేస్తున్నాం, ల్యాండ్ అండ్ బిల్డింగ్. సో అది తగ్గించుకోవాలి కదా, ఒక 10,000 మైనస్ చేయండి.
3000 క్యాష్ కూడా పే చేస్తున్నారు కదా, ఈ 3000 ఆల్రెడీ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో 3000 క్యాష్ కూడా పే చేస్తున్నారు. సో మనకి బెనిఫిట్ ఎంత? సో 13,000 పోతే 5,000 ఇస్ ద ప్రాఫిట్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్. సార్ ఎప్పుడైనా బుక్స్లో రాసుకునేటప్పుడు మీరు ఇచ్చే అసెట్ని పంపించేటప్పుడు అక్కడ కూడా ఫేర్వేలో రాస్తాం. డౌట్ వచ్చింది ఎవరికన్నా? ఓకే, ఫేర్వేల్ రాస్తారు, క్యారింగ్ అమౌంట్ తీసుకుంటారా? సార్ బుక్స్లో క్యారింగ్ అమౌంటే సార్ ఉండేది, ఫేర్వేల్ రాసుకోం కదా బుక్స్లో, బ్యాలెన్స్ షీట్లో. సో మన దగ్గర ఉన్న అసెట్ యొక్క వాల్యూ ఎంత అంటే 10 millions, 15 millions కాదు, అంతే కదా. సో అందుకే చూడండి మన ఎంట్రీ కూడా అదే రాస్తాం, 2 PP ల్యాండ్ అండ్ బిల్డింగ్ 10,000 అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయే దాని యొక్క క్యారింగ్ అమౌంట్ 10. ఇంక ఎక్స్ట్రా 3,000 క్యాష్ పే చేస్తున్నా, కానీ నాకు వచ్చిన దాని వాల్యూ మాత్రం 18,000. సో ప్రాఫిట్ ఎంత అండి? 5,000. ఇది ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. సో కాకపోతే ఈ ప్రాఫిట్ అంత అడగలేదు, జస్ట్ నార్మల్గా అడిగాడు అంతే, ఎక్కడ వాల్యూ చేస్తారని అడిగాడు అంతే. సో ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడం కూడా మీరు నేర్చుకోవాలి. ఇది మీ బుక్లో ఉండదు, ఎక్కడ ఉండదు అసలు, ఓకేనా. మీ బుక్లో ఉండదు, ఐ మీన్ సిఎంఏ బుక్స్లో అయితే ఉండదు సార్, ఇది ఓన్లీ సిఏ దానిలోనే దొరుకుతుంది మీకు. మీరు సిఏ బుక్స్లో అన్నీ చేసుకుంటూ కూర్చోలేం కదా, ఓకేనా. సో మన బుక్ చేసుకోండి సరిపోద్ది అంతే, ఓకేనా. ఏ క్వశ్చన్ మిస్ అవ్వకుండా అన్నీ కవర్ చేశాను సార్, సిఏ బుక్స్లో తీసుకొని మంచిగా మెటీరియల్ అయితే ప్రిపేర్ చేశాను, ఓకేనా. చాలా ఎఫర్ట్స్ పెట్టాను, మీకైతే భయం లేదు, ఓకేనా. సో క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్నీ చేస్తాం మనం, మీకైతే ఇబ్బంది ఉండదు, ఓకేనా. క్లియరా సార్? సార్ ఇందులో డౌట్స్ చెప్పండి, ఎనీ డౌట్స్? ఓకేనా, క్లియరా? సో కానీ అసెట్ని అక్వైర్ చేసినప్పుడు మీరు ఆ 3,000 క్యాష్ తీసుకోవడం అనేది మర్చిపోకూడదు. ఇక్కడ మీరు 15 తీసుకున్నారనుకోండి, మిస్టేక్ అయిపోద్ది కదా, మరి మిస్టేక్ అయిపోద్ది, అవునా కాదు, ఓకేనా. సరే ఎవ్రీవన్, అందరూ ఓకే కదా. సో మనం ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ చేసాం సార్. ఈ క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చాను, 4th సార్. బుక్ లేకపోతే సార్ అది చెప్తాను సార్, నేను అలాగని చెప్తాను, మీకు పంపిస్తారు, ఓకేనా. చూస్ చేసుకోండి 3, 4, నేను పంపించడం కరెక్ట్ కాదు. సో అయితే మనకు ఓన్లీ 1 క్వశ్చన్ పెండింగ్ ఉంది అంతే. ఆ 1 క్వశ్చన్ రాగానే డిస్కస్ చేసేసి మనం సింపుల్ స్టాండర్డ్ ఒకటి స్టార్ట్ చేద్దాం. సింపుల్ స్టాండర్డ్ ఫాస్ట్గా అయిపోయే స్టాండర్డ్ ఒకటి స్టార్ట్ చేద్దాం, ఓకేనా. క్లియర్? సో బాయ్ గైస్, ఓకేనా. ఆన్లైన్ వాళ్ళు ఏంటి అసలు, వస్తున్నారు పోతున్నారు. అమ్మ అర్థమవుతుంది క్లాసెస్? అమ్మ ఆన్లైన్ వాళ్ళు ఓకేనా. సో ఆల్మోస్ట్ మనం ఇండియా 16 కంప్లీట్ చేసినట్టే, ఓకేనా. ఎగ్జామ్ ఈసారి మనం దీని నుంచి 5 to 6 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకుముందు 5-6 మార్క్స్కి ఇచ్చారు, తర్వాత మొన్నేమో ఒక MCQ ఇచ్చారు అంతే, 1-2 ఇచ్చారు అంతే. సో ఈసారి మనం దీని నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఏ చాప్టర్ని మీరు ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. అంతేందుకు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వీకెండ్ ఎగ్జామ్స్ రాయండి చాలు, ఓకేనా. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.